ఫస్ట్ లెర్నింగ్ నేర్చుకున్నా. నేర్చుకోవడానికి నేను కూడా స్కూల్కి వెళ్ళా. ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ ఇక్కడ పనిచేయదు. మన మొబైల్ ఫోను ఆపరేట్ చేయడం వస్తే చాలు, ప్రతి వ్యక్తి ఇక్కడ సక్సెస్ అవుతాడు. ఆ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎడ్యుకేషన్ తీసుకున్నా. నాకు సీనియర్ ఒక్కటే చెప్పాడు, చారీజీ ఆప్ 90 दिन ట్రైనింగ్ కీజిए, 90 రోజులు ఈ సిస్టమ్ను మీరు నేర్చుకోండి. 90 రోజులు నేను నేర్చుకున్నా. రెగ్యులర్గా నేను మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళాను విత్ కమిట్మెంట్. ఒకనొక టైంలో నేను వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినా కూడా హెడ్ ఫోన్ పెట్టుకొని నేను వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను? నాకు భార్య పిల్లలు ఉన్నారు, నాకు బాధ్యతలు ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నా మీద. నేను డబ్బు సంపాదించాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి నాకు ఆకలి అవుతుంది, కడుపులో పని చేస్తా ఉన్నా, సాటిస్ఫాక్షన్ లేదు. బట్ నాకు అవసరం ఉంది కాబట్టి వినడంలో తప్పు లేదని చెప్పేసి నేను 90 days చేశాను. అక్టోబర్, నవంబర్, డిసెంబర్. జనవరి నుంచి నేను అదే పని చేస్తున్నా. ఉదయము సాయంత్రం, ఉదయము ప్రెజెంటేషన్, నైట్ ఎడ్యుకేషన్. ఇంకా ఏమీ చేస్తలేను ఫ్రెండ్స్. మిగతా టైంలో నా టీంలో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే దాన్ని అర్థం చేయించడానికి ప్రయత్నం. ఫినిష్. మీరేం చేయాలా? తెలుసుకోవాలి, చెప్పాలి. మీకున్న అడ్వాంటేజ్ ఏంటిది, నాకున్న డిసడ్వాంటేజ్ ఏంటి? తెలుగులో ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఆ రోజు. ఈ రోజు కూడా హిందీలో, వేరే లాంగ్వేజ్లో ఉన్నారు. నేను హిందీలో విని నేర్చుకొని ఈరోజు మీకు నేర్పిస్తాను. ఎంత సింపుల్ అండి, కాపీ పేస్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. ఈరోజు మీ యొక్క లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉన్నది. మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాల్లో మాత్రం డోంట్ మైండ్ మిత్రులారా, గొర్రె తోక బెత్తడు, మీరు బతుకుతారు తప్ప బ్రతుకులలో మార్పు లేదు. కానీ ఇక్కడ మాత్రం మీరు రోజుకు నేను ఇంట్లో కూర్చొని 5,000 సంపాదిస్తున్నా అంటే నా లైఫ్ ఏంది అర్థం చేసుకోండి. మీరు ఎక్కడ ఈ ఆపర్చునిటీ ఉంది మీకు అర్థం చేసుకోండి. ఆ తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి. ఒకవేళ మీరు ఓకే అనుకుంటే 3 రోజులు మీరు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు 3 నెలలు నా ఎంబడి ఉండండి. రోజుకు 3 నుంచి 4,000 రూపాయలు మీకు ఇప్పిస్తా. నా ఎంబడి ఉండండి మీన్స్ ఫాలో ద సిస్టమ్. సిస్టమ్, వాట్ ఈస్ ద సిస్టమ్? కొంతమంది అనుభవాలతోటి తయారు చేయబడిన షార్ట్ కట్ రూటే సిస్టమ్. సిస్టమ్ ఈజ్ నథింగ్ దట్ అనదర్. కొంతమంది అనుభవాలతోటి తయారు చేయబడినటువంటి విధానమే సిస్టమ్. సిస్టమ్కు మనం సరెండర్ కావాలి, సమర్పణ కావాలి. మైండ్ తోటి పనిచేస్తే డెవలప్ కాము, హార్ట్ తోటి పనిచేస్తే డెవలప్ అవుతాం. ఈరోజు మైండ్ తోటి పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. డెవలప్ కావడానికి రీజన్ అదే. నేను చివరికి ఫైనల్గా మీకు ఎవిడెన్స్ కూడా ఇస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ కాల్స్, ఎనీ హాస్పిటలైజేషన్ ఏదన్నా ఉంటే మాత్రమే లిఫ్ట్ చేయండి. సారీ, అదర్వైజ్ టైం పాస్ కాల్స్ కట్ చేసేసేయండి. ఆఫ్టర్ సెమినార్ మీరు మాట్లాడవచ్చు. ప్రజెంటేషన్ కంప్లీట్ మీరు కాన్సన్ట్రేషన్ తోటి వినండి. మీ మొబైల్ను హారిజంటల్గా పెట్టుకోండి. ఆ తర్వాత మీకు కానీ ఎవరికి కానీ నా సౌండ్ వినకపోవడం కారణమో లెఫ్ట్ సైడ్లో కాల్ వయా డివైస్ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఎవరైనా మీరు చెప్పినప్పుడు మొబైల్ ఫోన్లో క్లిక్ ఆన్ యువర్ స్క్రీన్ హియర్, కాల్ వయా డివైస్ ఆడియో, అక్కడ నొక్కినట్లయితే మనకు వస్తుంది ఇఫ్ నో సౌండ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఈరోజు పేపరు పెన్ను రెడీగా పెట్టుకున్నారు. మీరు నోట్ చేసుకోండి. మీకు అర్థం కాని పాయింట్ ఏదైనా ఉన్నప్పుడు నోట్ చేయండి. దాని గురించి ఆలోచన చేయకండి, అన్ని క్లియర్ అయిపోతాయి మీకు. ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో నెక్స్ట్ మనీ. ఆ నెక్స్ట్ మనీకి మీకు స్వాగతం చేస్తా ఉన్నాం. డైరెక్ట్ సెల్లింగ్ విషయానికి వస్తే పవర్ఫుల్ టూల్. అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ మీదనే డెవలప్ అయ్యాయి. భారత ప్రభుత్వం ఇది గుర్తించింది 2016 సంవత్సరంలో. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఫామ్ అయ్యాయి. ఫామ్ అయిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ 100% ఫాలో అవుతుంది ఈ కంపెనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వ్యాపారం ఇది 100% బిజినెస్. దిస్ ఈజ్ నాట్ ఏ సర్వీస్, ఇట్ ఈస్ ఏ బిజినెస్. కానీ ఈ బిజినెస్ కోసం మనకు జస్ట్ మన చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉంటే చాలు. ఈ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డౌన్లోడ్ చేసుకోవడం మూలంగా మనకు ఒక విధంగా చెప్పాలంటే ఎవరి మొబైల్లో ఈ యాప్ ఉంటుందో వాళ్ళు కన్ఫర్మ్ కోటీశ్వరులు. మనీ ప్లాంట్ పెడతాం కదా, అలా మన మొబైల్లో ఇది ఇన్స్టాల్ చేయాలి. ఆ తర్వాత మిత్రులారా, ఈ బిజినెస్ ఇది ఏ కంప్లీట్ బిజినెస్, ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఇది మనం చూస్తున్నటువంటి ఫిజికల్ బిజినెస్ కాదు, డిజిటల్ బిజినెస్. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా
It is equal to next money. What is the next money? E-wallet, e-commerce, earning opportunities, e-learning. Next money వచ్చింది 1st January 2017 లాంచ్డ్. ఆ తర్వాత మార్కెట్లో ఉన్నటువంటి ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా B2C. మీకు బాగా తెలుసు, మార్కెట్లో ఈ వాలెట్లో చూసుకుంటే గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉంది, పేటిఎం ఉంది, సర్వీస్ సెక్టార్. అదేవిధంగా మీకు ట్రావెల్స్ రంగంలో ఓలా, ఊబర్ ఉంది, హోటల్స్ రంగంలో ఓయో ఉంది, ఫుడ్ రంగంలో స్విగ్గీ, జొమాటో ఉంది. ఆల్ ఆర్ కస్టమర్స్ తయారు చేస్తా ఉన్నాయి, B2C ప్లాట్ఫామ్. బట్ నెక్స్ట్ మనీ ఈజ్ ద B2B. అంటే ఏంటిది సార్? వాళ్ళు మన యొక్క ప్రాఫిట్స్ ఏదైతే వస్తుందో ఆ ప్రాఫిట్స్ 100% వాళ్ళు తీసుకుంటున్నారు. వచ్చిన ప్రాఫిట్ను 10% తీసుకొని 90% మనకి ఇస్తుంది. ఇట్స్ కాల్డ్ B2B. అందుకే మన మొబైల్లో పేటిఎం ఉంది, గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉంది, కానీ మనం సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్నాం తప్ప మన లైఫ్ చేంజింగ్ లేదు అక్కడ. నెక్స్ట్ టైం బెటర్ లక్, ఏదన్నా వస్తే కొన్ని డబ్బులు రావచ్చు, బట్ అంతకు మించి లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ అక్కడ లేదు. అందుకే వాళ్ళు మనను కస్టమర్గా తయారు చేస్తున్నారు. ఆ కంపెనీకి మనము ప్రోడక్ట్, వాళ్ళకు మనము ప్రోడక్ట్, మనము యూజర్స్, మనము కస్టమర్స్. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ విషయానికి వచ్చినప్పుడు ఈ కంపెనీ ఏం చేస్తుంది? మనను ఒక పార్ట్నర్గా చేస్తుంది. ఎవరిని చేస్తుంది పార్ట్నర్గా? ఎవరికి విల్లింగ్ ఉందో వాళ్ళని చేస్తుంది. ఎవరికైతే ఇన్కమ్ సంపాదించాలని సక్రమమైన మార్గంలో డిజిటల్ సిస్టంలో, దిస్ ఈస్ ద క్వాలిఫికేషన్స్. ఫస్ట్ మనకు రిక్వైర్మెంట్ ఉండాలా, అలాంటి వాళ్ళ కోసం ఇది ఇస్తుంది. ఎందుకు నేను నెక్స్ట్ మనీ చేయాలి? నెక్స్ట్ మనీ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్. ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ లో 457 కంపెనీలు ఉన్నాయి. నో డౌట్ ఎట్ ఆల్, ఎక్సలెంట్. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ద బ్యూటిఫుల్ బిజినెస్. కానీ అందులో సర్వీస్ సెక్టార్ ఈజ్ ద ఓన్లీ 1 ఆర్గనైజేషన్. ఇంకా అదర్ దెన్ వేరే అన్ని కూడా ప్రొడక్ట్ బేస్డ్ ఇన్ B2B సిస్టమ్. నెక్స్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనము డబ్బులు పెట్టుబడి పెట్టవలసిన అవసరము లేదు. అదే వేరే దగ్గర డబ్బులు పెట్టుబడి పెడితే డైలీ 1%, 2%, 10% ఇస్తా అంటాడు. వాడు ఇవ్వకపోతే మన పని అవుతుంది. దాన్నే మనము రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాము, ROI. మనకి ఇక్కడ పెట్టుబడే లేదు కాబట్టి మనకు చెడ్డ పేరు రాదు. జీరో లైబిలిటీ బిజినెస్. ఇది వ్యాపారమే కానీ పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. వెరీ హ్యాపీ. పెట్టుబడి పెడతలేనప్పుడు నష్టం ఎందుకు పోతాం మనం? ఆ తర్వాత నో ఫిజికల్ ప్రొడక్ట్ పర్చేస్ టు స్టార్ట్ బిజినెస్. మిత్రులారా, ఈ రోజు 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డే కాబట్టి కంపల్సరీగా మనం ప్రొడక్ట్ కొనాలా, ప్రొడక్ట్ అమ్మాలా. అది సిస్టమ్, అది అంతే, దానికి తప్పేం లేదు. కానీ ఈ రోజు ప్రాక్టికల్ సిచ్యువేషన్ చూస్తే కరోనా ఈ టైంలో కూడా చాలా మంది సీనియర్స్ ప్రొడక్ట్ బేస్డ్లో వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళు మార్కెట్లకు వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తారు. ఎందుకు? రెస్పాన్సిబిలిటీ ఉంది వాళ్ళ మీద, సీనియర్ లీడర్స్ మీద వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంది, కమిట్మెంట్స్ ఉన్నాయి, లోన్స్ ఉన్నాయి. కాబట్టి నాకు కరోనా ఉంది, నేను ఇంట్లో ఉంటా అంటే కుదరదు. కానీ నేను సెల్యూట్ చేస్తున్నాను, భగవంతునికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. నేను ఇంట్లో కూర్చొని వ్యాపారం చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. దాని తర్వాత ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా మనం ప్రొడక్ట్లు కొనాల్సిన అవసరం లేదు ఇక్కడ. వెరీ గుడ్ సిస్టమ్. ఆ తర్వాత మిత్రులారా, ఇది డిజిటల్ సర్వీసెస్ ఇన్స్టెంట్ డెలివరీ. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ప్రొడక్ట్ బేస్డ్లో ఉంటే ఒకవేళ కనుక వాళ్ళు నాకు ప్రొడక్ట్ ఆర్డర్ ఇస్తే డోర్ డెలివరీ చేస్తుండ్రు ఈరోజు సీనియర్స్, డోర్ డెలివరీ. కానీ మిత్రులారా, ఇక్కడ మన సిస్టంలో ఇన్స్టెంట్ డెలివరీ. అక్కడ సమ్ టైం తీసుకుంటుంది ఫిజికల్లో, ఇక్కడ ఇన్స్టెంట్ డెలివరీ. ఎందుకు? టోటల్ ఇది మొత్తం కూడా ఇమీడియట్గా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీఛార్జ్ చేసుకున్నారు, ఫ్లైట్ బుకింగ్ చేసుకున్నారు, ఇన్స్టెంట్ మీ యొక్క సాటిస్ఫాక్షన్ సర్వీసు ఇన్ ద ఫింగర్ టిప్స్. ఆ తర్వాత ఏ పని చేయడానికైనా మెయిన్ మనకు మనీ. మరి ఒకసారి మనం ఆలోచన చేస్తే పని చేసిన తర్వాత, ఉద్యోగంలో అయితే నెల రోజుల తర్వాత జీతం వస్తుంది, నెట్వర్క్లో అయితే వారము 15 రోజులు నెల తర్వాత వస్తుంది. కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ సిస్టమ్, అడ్వాన్స్డ్ సిస్టమ్, 24/7 ఎనీ టైం
పే అవుట్, ఎనీ టైం పే అవుట్. మిత్రులారా మీరు అర్థం చేసుకోండి, నెట్వర్క్గా మనం పని ఎందుకు చేస్తున్నాం? మన కష్టార్జితం. చెమట ఆరక ముందు డబ్బులు ఇవ్వాలంటారు, చెమట రాకముందే డబ్బులు ఇస్తున్న ఆర్గనైజేషన్ నెంబర్ 1 ఆర్గనైజేషన్ నెక్స్ట్ వన్. అందుకే నాకు నచ్చింది. దాని తర్వాత ఇంట్లో కూర్చొని జస్ట్ మనం తెలుసుకుంది చెప్తున్నా. నేను ఏమి చేస్తలేను ఫ్రెండ్స్. రోజు ఉదయం రావాలా, సత్యనారాయణ స్వామి కథ చెప్పాలా. మీరు సత్యనారాయణ స్వామి కథ చెప్పొచ్చు, లేదా మేము చెప్తున్నప్పుడు మీరు వేరే వాళ్ళకి వినిపించవచ్చు. ఇది సెకండ్. మీరే చెప్పాలని రూల్ లేదు. మేము చెప్తున్నప్పుడు మీరు విన్నారు, అయిపోయింది. అనగనగ రాగం అతిశ ఇల్లుచునుండు, తినగ తినగ వేము తీయనగును, సాధనమున పనురు సమకూరు ధరణిలో, విశ్వదాభిరామ వినురవేమ. 90 days మీకు అసిస్టెన్స్ ఇస్తాను. 90 days మీరు ఈ సిస్టంలో పనిచేస్తే పర్ మంత్ పర్ డే 3,000 to 4,000 మోర్ దెన్ 1 lakh. నేను ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నా. 15th August రోజు నేను సెల్యూట్ చేశాను మన ఫ్లాగ్ ముందు. నెక్స్ట్ ఇయర్ 15th August 2021 వరకు 10,000 మందికి ₹1,00,000 నెలకి ఇప్పియాలి. దిస్ ఈజ్ మై టార్గెట్, దిస్ ఈజ్ మై గోల్. దానికోసం నేను ఏం చేయాలా? ఉదయం రావాలా చెప్పాలా, రాత్రికి రావాలా చెప్పాలా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నా టీం నిన్న చూస్తే 29,000 క్రాస్ అయిపోయింది. నేను ఇంకా కొత్త వాళ్ళని చేయాల్సింది లేదు. ఈ 29,000 మందిలో నుంచి 10,000 మందిని చేయాలి నెక్స్ట్ ఇండిపెండెన్స్. అందుకని ఫాస్ట్ అవుతుంది ఈ వ్యాపారం. ఎందుకు ఫాస్ట్ అవుతుంది? డిజిటల్ సిస్టమ్, నో ఫిజికల్. ఫిజికల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు అర్థం చేసుకోండి. ఆఫ్టర్ దట్ ఎన్నో రకాలైనటువంటి ఇన్కమ్స్ ఉన్నాయి. జస్ట్ ఇప్పుడు ఒక 1-2 గేట్స్ తెరిస్తేనే చాలా మంది అతలా కుతలం అయిపోతున్నారు. ఇంకా చాలా ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నైట్ ఎడ్యుకేషన్ లో మీరు చాలా క్లియర్ యాప్ ని చూస్తారు. ఆ తర్వాత దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటిది? ఎవరికైనా మీరు ఈ యాప్ ని ప్రమోట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వీఆర్ యూజర్స్, మనము యూజ్ చెయ్యాలి. ఆ యూజ్ చేసినటువంటిది మనకు డబ్బులు కావాలనుకుంటే మనము దీన్ని రెఫర్ చేయొచ్చు. రెఫర్ వెరీ ఈజీ. మీ సక్సెస్ స్టోరీ చెప్పాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్, మీకు సంతూర్ సబ్బుతోటి స్నానం చేస్తారు. మీరు మీ సంతూర్ సబ్బు మానేసి మా సబ్బు పెట్టుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు. మీ సంతూర్ సబ్బే పెట్టుకోండి, కానీ మీకు దానిపైన పొదుపు అవుతుంది. నాట్ ఓన్లీ ప్రోడక్ట్స్, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మీరు ఏవైతే వాడుతుండ్రో ప్రతి దాంట్లో మీకు పొదుపు అవుతుంది. సెకండ్ థింగ్, నాట్ ఓన్లీ ప్రొడక్ట్స్, సర్వీసెస్. ఈ రోజు బస్ ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణం ఇవన్నీ ఉన్నాయి. రాబోయే రోజులలో ఇంకా కొన్ని ఎక్స్టెండ్ అవుతాయి. ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో మనము ఫస్ట్ వీఆర్ యూజర్. కాబట్టి ఎవరి అలవాట్లను మార్చకుండా మీరు అర్నర్ కావాలనుకుంటే, మీకు లైఫ్లో డ్రీమ్స్ ఉంటే మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేస్తారు. నీకు డ్రీమ్స్ లేవు, నో ప్రాబ్లం, మీరు ఓన్లీ యూజర్గానే ఉండొచ్చు. మీరు సేవింగ్స్ చేసుకోవచ్చు, డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. ఆ తర్వాత వర్క్ చేస్తే డైలీ 3 hours. మిత్రులారా, ఇక్కడ రియలైజేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రియలైజేషన్ ఎప్పటి వరకు మనకు రియలైజేషన్ కాదో అప్పటి వరకు మన లోపల చైతన్యం రాదు. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, కానీ అందరి లోపల చైతన్యం రాలే. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ట్రైన్లో నుంచి తీసేసి బయట నెట్టేయడం జరిగింది తెల్లవాళ్ళు. ఆ రోజు ఆయన ఒక డిసిషన్ తీసుకున్నాడు, నన్ను ట్రైన్లో నుంచి నెట్టేశారు, నేను ఇండియాకి వెళ్ళి మా దేశంలోంచి నిన్ను నెట్టేస్తా. మిత్రులారా, ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. సాటిస్ఫాక్షన్ లైఫ్లో ఉన్నానా, అన్సాటిస్ఫాక్షన్ లైఫ్లో ఉన్నానా, అడ్జస్ట్మెంట్ లైఫ్లో ఉన్నానా? కారణం ఏంటిది? మనం ఏది కావాలంటే అది కావచ్చు. ఇఫ్ యూ బర్న్ పూర్, ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్. బీదగా ఉట్టడంలో మన తప్పు లేదు, కానీ బీదగా చనిపోతే ముమ్మాటికి మనదే తప్పు. రిక్షా వాణికైనా రిలయన్స్కైనా ఆ భగవంతుడు ఇచ్చింది 24 గంటలే. కానీ మన టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది, ఎక్కడ లీక్ అవుతుంది? ఇది ఎవరికి వాళ్ళం మనము పారామీటర్ పెట్టాలి, చూడాలి. ఇది ఎవరు చెప్తే అర్థమయ్యేది కాదు. ఎవరు చెప్తే అర్థం చేసుకునే రోజులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. కలికాలం ఎండింగ్ టైంలో ఉన్నాం, రాబోయేది సత్యయుగం. కాబట్టి ఇప్పుడు ఎవరికి చెప్పాలి అనేటటువంటిది మైండ్లో నుంచి తీసేసేయాల. జస్ట్ షేరింగ్. మన లైఫ్లో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
మన లైఫ్ను వాళ్ళు మోడల్గా తీసుకుంటే సక్సెస్ అవుతారు, తీసుకోకపోతే ఫెయిల్ అవుతారు. మనం వరి కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆన్లైన్ ద్వారా టీమ్ మేనేజ్మెంట్ చేయొచ్చు, ఈరోజు మేము చేస్తున్నాం. ఆ తర్వాత 29,000 మంది నా టీం. డిజిటల్ మీటింగ్స్, ట్రైనింగ్స్ ఆన్ మొబైల్. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. ఇంతకుముందు ఫిజికల్ మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం, చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేవాళ్ళం, వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. ఇప్పుడు టోటల్ జీరో. ఇప్పుడు మీరు ఉదయాన్నే మీటింగ్ వింటుర్రు, నేను చెప్తున్నా మీరు వింటుర్రు. మొబైల్ ఫోన్ ఆల్రెడీ ఉంది మన ఇంట్లో, కానీ ఈ టైం మనం కొంతమంది పండుకునే వాళ్ళం. కానీ ఈరోజు మీరు ప్రజెంటేషన్ వింటుర్రు, నేను ప్రజెంటేషన్ చెప్తున్నా, అంతే. ఎక్స్పెండిచర్ జీరో, ఇన్కమ్ ఈ జీరో. జస్ట్ 3 నెలలు 3 months చెప్పండి, మీరు ఫాలో చేయండి. పర్ డే 3,000 to 4,000. కానీ మైండ్ తోటి పని చేయొద్దు, హార్ట్ తోటి పని చేయాలా. ఈరోజు మైండ్ ఎక్కువ అయిపోయింది, ప్రాబ్లం అదే వస్తుంది. ఎడ్యుకేషన్ ఎక్కువ అయిపోయింది, ఏం చూడాలనో ఏం చూడొద్దు అర్థం కాకుండా అయిపోయింది. యూట్యూబ్ వచ్చేసింది, ఏం చూడాలి చాయిస్ మన చేతిలో ఉంది. టీవీ ఉంది, చాయిస్ మన చేతిలో ఉంది. టీవీది తప్పు కాదు, మన సెలెక్షన్ రాంగ్. కొంతమంది ఏం చేస్తారు, ఒక్క టీ తాగి మొత్తం పేపర్ అంతా చదువుతారు. సార్ ఈరోజు పేపర్ అంతా చదివేసిన. టైం ఏం చేసినావు నువ్వు? పర్పస్ ఏంటిది? పేపర్ చదవడం వెనుక రీజన్ ఏంది? ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే అవే వస్తాయి మన దగ్గరికి. కాబట్టి లైఫ్లో మనం టైం వేస్ట్ చేయొద్దు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత DSSS డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మీరు కోటీశ్వర్లు కావచ్చు. కావాలని కంపల్సరీ లేదు. మీ జీవితంలో నీడ్స్ వేరు, వాంట్స్ వేరు. నీడ్స్ మీన్స్ మీరు ఈరోజు సర్వైవల్ అవుతుంది నీడ్స్. ఈరోజు మీకు ₹1,00,000 ఇన్కమ్ కూడా ఉండొచ్చు, కానీ మీ వాంట్స్ పూర్తి అవుతాయా? నీడ్స్ అండ్ వాంట్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? దీనికోసం సెషన్ ఉంటుంది, ఆ సెషన్లో మీరు అటెండ్ కావచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, నీడ్స్ ఈజ్ అదర్, వాంట్స్ ఈజ్ అదర్. నీడ్స్ పూర్తి అవుతుండొచ్చు, బ్రతుకుతున్నాం మనం, గొర్రెతో ఒక బెత్తాడు, కానీ వాంట్స్ పూర్తి అవుతున్నాయా? ఎస్, కమాన్ దిస్ ఆర్గనైజేషన్, మీ వాంట్స్ పూర్తి అవుతాయి. గివ్ ద టైం 3 hours, 21 hours మీ పని చేసుకోండి. సిస్టమ్కు సరెండర్ అయిపోండి, సిస్టమ్ మిమ్మల్ని తీసుకుపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం బ్రతికినంతసేపు మనం పని చేస్తాం. అనుకోని సంఘటన ఏదైనా జరిగితే మన మీద ఆధారపడ్డ కుటుంబం, వాళ్ళ కోసం ఒక సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ ఉంది ఈ సిస్టంలో. నామినేషన్ ఫెసిలిటీ ఈ ఆర్గనైజేషన్లో 3.5 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి అశోక్ సరస్వతి గారు స్వర్గస్థులయ్యారు, చనిపోయారు. వాళ్ళ కుటుంబానికి ఈ రోజు ₹1,00,000 వెళ్తున్నాయి. రీజన్ ఏంటిది? కంపెనీలో కండిషన్స్ లేవు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాయి. వాళ్ళు ఎవరు పని చేయరు, వాళ్ళకి నెట్వర్క్ తెలియదు, డైరెక్ట్ సెల్లింగ్ తెలియదు. సో మై డియర్ ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి. ఈరోజు మీరు ఆలోచన చేయండి, మీకు తెచ్చిన వాళ్ళ కోసం పని చేయకూడదు, కంపెనీ కోసం పని చేయకూడదు, మీకోసం మీరు ఆలోచన చేయండి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం ఆలోచన చేయండి. దేశం కోసం కూడా చేయాల్సిన అవసరం లేదు. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. వట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి మేలు తల పెట్టబోయి. మీకోసం మీరు డిసిషన్ తీసుకోండి. ఆల్ డిసిషన్ మీరు చేయొచ్చు, చేయకపోవచ్చు, అది మీ లైఫ్. ఆ తర్వాత మిత్రులారా, ఈ కంపెనీ నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ CMD కంపెనీ రథసారథి అభిషేక్ కుమార్ బర్మన్ గారు. ఇతని ప్రొఫైల్ ఏరోనాటికల్ ఇంజనీర్, క్వాలిఫైడ్ పర్సన్. ఈ ఆర్గనైజేషన్ నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ 11/12/13 డిసెంబర్ 2013 11వ తారీఖున మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ ఆఫీస్ స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ ఇండియన్ కంపెనీ, IT కంపెనీ. ఆ మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే 2013 సంవత్సరంలో గూగుల్లో మీరు సెర్చ్ చేయొచ్చు, యంగెస్ట్ CMD ఆఫ్ ఇండియా. 2013 సంవత్సరంలో సార్ ఏజ్ కేవలం 28 years మాత్రమే. ఆ తర్వాత IT రంగంలో 2013 నుంచి 7.5 సంవత్సరాల నుంచి స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న ఒక గొప్ప ఆర్గనైజేషన్, మచ్చలేనటువంటి ఆర్గనైజేషన్. 7.5 years నుంచి నడుస్తుంది. మరి ఆ కంపెనీ అందించిన ఆణిముత్యమే
1 జనవరి 2017 మీరు చూశారు నెక్స్ట్ మనీ. ఇప్పుడు నెక్స్ట్ మనీ యొక్క విజన్ ఏంటిది? నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి, ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈరోజు పేటిఎం వచ్చి 14 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు నెక్స్ట్ మనీ వచ్చి 3.5 సంవత్సరాల బేబీ. ఈరోజు ఇది రిజర్వ్ బ్యాంక్. ఓపెన్ వ్యాలెట్ అంటే ఏంటిది? నా గూగుల్ పే నుంచి మీ గూగుల్ పేకు, మీ ఫోన్ పే నుంచి నా ఫోన్ పేకు నా యొక్క అమౌంట్ని మీకు ట్రాన్స్ఫర్ చేసేదాన్ని ఓపెన్ వాలెట్ అంట. ఇది రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది, అతి త్వరలో అయిపోతుంది. బట్ ప్రాబ్లం ఏమన్నా ఉందా? నో ప్రాబ్లం. ఆ మనీ ట్రాన్సాక్షన్ చేయడానికి B2Cలో ఉన్నాయి, కానీ B2Bలో మీ కష్టార్జితం, మీ ఇన్కమ్ అన్ని కూడా మీ ఇన్కమ్స్ మొత్తం ఇక్కడ తీసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఇన్స్టెంట్గా తీసుకోవచ్చు, మీ నియర్ అండ్ డియర్కు తీసుకోవచ్చు 5 సెకండ్స్ లోపల. కంపెనీలో ప్రాబ్లమే లేదు. రిజర్వ్ బ్యాంకు రానియండి, ఎప్పుడు వస్తుందో వచ్చేంత వరకు మన అకౌంట్కు తీసుకోవచ్చు, లేదా మన నియర్ అండ్ డియర్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే B2Cలో ఆల్రెడీ ఉన్నాయి అప్లికేషన్స్, మనం దాన్ని యూజ్ చేసుకుందాం టైం బీయింగ్. నెక్స్ట్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. మీకు ముందే చెప్పాను నేను, ఇది ఒక ఓనర్షిప్ ఫీలింగ్. ఈరోజు 29,000 మంది క్రాస్ అయిపోయారు. రేపటి 2 రోజులలో 30,000 అయిపోతారు. మీకు చూయిస్తా లైవ్లా. అందులో నుంచి నేను నెక్స్ట్ ఇయర్ వరకు ఒక 10,000 మందిని నేను చేయడానికి వేకెన్సీస్ ఓపెన్ ఉన్నాయి. మీరు రాండి, మీ నియర్ అండ్ డియర్కు చెప్పండి, ఒక సిస్టమ్ ఉంది సార్ దగ్గర, మనం సరెండర్ అయిపోదాం, డైలీ 3 అవర్స్ టైం ఇద్దాం, ₹1,00,000 ఇప్పిస్తాడంట, సార్ చెప్పింది చేద్దాం. మీన్స్ సిస్టమ్ వర్క్, నా పర్సనల్ వర్క్ కాదు, సిస్టమ్ వర్క్, లర్నింగ్, టీచింగ్. ఈ విధంగా మీరు తయారు చేసే వ్యక్తులే 10,000 మంది. కొత్త వాళ్ళు రావడం కాదు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉన్నారు. దిస్ ఈస్ కాల్డ్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఆన్ ఈ-కామర్స్ బిజినెస్. ఆన్లైన్ షాపింగ్. గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్ జరిగింది ఆన్లైన్. ఇప్పుడు ఆన్లైన్ ఇంకా ఇంప్రూవ్ అయిపోయింది. కరోనా వచ్చినాక ఇంకా క్లియర్ అయిపోయింది. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది. B2B మోడల్ మీకు చెప్పాను, షేరింగ్ లోపల 10% కంపెనీ, 90% మనకు. ఎవరైనా ఇస్తుండ్రా అండి? ఎవరు ఇవ్వట్లా. వాడు బాగుపడడానికి స్టార్ట్ చేసుకున్నారు వాళ్ళు. కానీ ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలని, ఒక చిన్న ఇన్కమ్ వాళ్ళకు పెద్ద ఇన్కమ్ ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచన ఉంది. వయసు కాదు అక్కడ ముఖ్యం, ఆలోచన ముఖ్యము, చెయ్యాలనే గుణము ముఖ్యం. వయసు ఏముందండి? ఒక రూమ్లో ఉన్న ఎంటికలు తెల్లగా అయిపోతాయి, కానీ మన జీవితంలో ఎవరికైనా ఉపయోగపడ్డామా మనం? అది మెయిన్. మన జీవితంలో మనకు మనం క్వశ్చన్. మన కుటుంబానికే మనం ఉపయోగపడతలేము. ఈరోజు మనం ఎక్కడ బతుకుతున్నామో, ఎందుకు బతుకుతున్నామో తెలియదు మనకు. ఏదో ఉదయం అయింది, లేచింది, తిన్నాము, పండుకున్నాం, అంతే. మనిషి అన్నాక కొద్దిగా కళాపోషణ ఉండాలని చెప్పారు స్వర్గీయులు రావు గోపాలరావు గారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మన కళాపోషణ ఏంటిది అర్థం చేసుకోవాలి. మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. ఈరోజు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది డిజిటల్ ఇండియా. వీఆర్ ఆల్సో వర్కింగ్ డిజిటల్ ఇండియా. GST, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, MSME సర్టిఫికేట్స్ తో పాటు సెంట్రల్ విజిలెన్స్ గవర్నమెంట్ అప్రూవ్డ్ వర్క్ చేస్తున్నాం. ప్రౌడ్ గా చేయండి, ఎవరికన్నా చెప్పండి. వీఆర్ నాట్ ఇల్లీగల్ వర్క్, వీఆర్ డూయింగ్ లీగల్ వర్క్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. నెక్స్ట్, ఏ కంపెనీ వచ్చినా కూడా మీకు తెలుసు, కంపెనీ లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తుంది. బట్ దిస్ ఆర్గనైజేషన్ ఫస్ట్ ఇన్ మై నాలెడ్జ్ దాదాపుగా సంవత్సర కాలం వరకు 26 డిసెంబర్ 2000 వరకు 17 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి లీగల్ గా పర్మిషన్ తీసుకొని, మీన్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లో ఈ కంపెనీ ఉంది. అవుట్ ఆఫ్ 457. ఈ కంపెనీ సీరియల్ నెంబర్ 278. సో మై డియర్ ఫ్రెండ్స్, సర్వీస్ సెక్టార్ లో ఉంది ఈ కంపెనీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే స్టెప్ 1, మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మన మొబైల్లో. ఎలా? మన మొబైల్లో డౌన్లోడ్ చేసాం, చేసిన తర్వాత మనకి ఇక్కడ సైన్ అప్ కనిపించింది. ఆ సైన్ అప్ ను కనుక నొక్కినట్లయితే సైన్ అప్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ ఫ్రీ. మిత్రులారా, మీరు ఇక్కడ అర్థం చేసుకోండి, 457 కంపెనీలు చెప్తున్నాయి రిజిస్ట్రేషన్ ఫ్రీ. కానీ నెక్స్ట్ మనీ కూడా చెప్తుంది రిజిస్ట్రేషన్ ఫ్రీ. కానీ ఒరిజినల్ ఫ్రీ నెక్స్ట్ మనీ. ఎలా? మీరు 6 నెలలు, 6 సంవత్సరాలు, 60 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా మీ యాప్ అలానే ఉంటుంది. అదర్ కంపెనీస్ సర్టెన్ టైం వరకు ఉంటుంది. మీరు కనుక కిట్టు కొనుక్కోకపోతే మీ యాప్ అదృశ్యం అయిపోతుంది.
అదే కాకుండా సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి ఒక గొప్ప ఇన్కమ్ ఇచ్చే సిస్టమ్ ఉంది, క్యాష్ బ్యాక్. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్, టోటల్ ఇన్ ద ప్లానెట్, ఈ భూమి మీద ఎక్కడ కూడా ఒక్క రూపాయి పెట్టకుండా జస్ట్ నేను అప్లికేషన్ సైన్ చేసుకుంటే నాకు ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ ఇచ్చే ఏకైక ఆర్గనైజేషన్ నెక్స్ట్ మనీ. ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు తెలిసినయే. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్ మీకు తెలిసినయే. నెంబర్ 1. నెంబర్ 2, కంపెనీకి మీరు ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ యాప్ ఎవరైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ లో షాపింగ్ చేస్తే అమెజాన్ కు పేమెంట్ ఇవ్వండి, బట్ ఈ యాప్ త్రోగా మీరు వెళ్ళాలి. మీ అమెజాన్ కనుక ఇంతకుముందు మీ ఫోన్లో ఉంటే దాన్ని అన్ఇన్స్టాల్ చేయాలి. ఇవన్నీ మీకు నైట్ టైంలో ఎడ్యుకేషన్లో చాలా క్లియర్గా లైవ్లో చూపించడం జరుగుతుంది. దిస్ ఇస్ ద వన్ ఆర్గనైజేషన్. ఒక్క రూపాయి లేకుండా కూడా మనం యూజర్ కావచ్చు, బట్ లిమిటెడ్. ఎలానైతే అమెజాన్లో మీరు గూగుల్లో నుంచి అమెజాన్ డౌన్లోడ్ చేసుకొని షాపింగ్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా డౌన్లోడ్ చేసుకొని షాపింగ్ చేసుకోవచ్చు. అక్కడ మనకు ప్రైమ్ మెంబర్షిప్ లాగా ఇక్కడ కూడా మనకు ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, బట్ దిస్ ఈజ్ నాట్ ఫిక్స్. కొంతమంది అంటా ఉంటారు అనమాట, సార్ 1770 రూపాయలు దాన్ని వంచుతుర్రు. ఇదంతా అర్థం చేసుకోకపోవడం, వాళ్ళకు అర్థం చేయించలేకపోవడం మన యొక్క మిస్టేక్. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాట్ మనీ సర్క్యులేషన్, దిస్ ఈజ్ నాట్ చిట్ ఫండ్ కంపెనీ. డబ్బులు కలెక్ట్ చేసే కంపెనీ కాదు, ఇది ఈజ్ సర్వీస్ సెక్టార్. జస్ట్ లైక్ ఏ అమెజాన్, పేటిఎం, ఈ విధంగా ఏవైతే యూట్యూబ్, ఈ విధంగా సర్వీస్ ప్రొవైడర్స్. మొత్తం తెలిసిన వ్యక్తికి లాభం లేదు, ప్రాబ్లం లేదు. ఏమి తెలియని వ్యక్తికి ప్రాబ్లం లేదు, కానీ మిడిమిడి జ్ఞానం ఉంటుంది కదా. హాఫ్ నాలెడ్జ్ ఇస్ మోస్ట్ డేంజర్. ఈరోజు ఉదాహరణ తీసుకోండి, ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు, ఇది 1500 రూపాయలు మనీ సర్కులేషన్. నేను అందుకే ఈరోజు ఆన్సర్ ఇస్తా ఉన్నా. నిన్న కామెంట్ చేశారు, నేను అందుకే ఈరోజు ఆన్సర్ ఇస్తా ఉన్నా. నాకు ఫోన్ చేయొచ్చు, చెయ్యరు, వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జిఎస్టి? జిఎస్టి మీన్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ చెప్పింది. నీకంటే తెలివి తక్కువ వాళ్ళు, అర్థం చేసుకోండి. సో వాట్ ఈజ్ మనీ సర్కులేషన్ తెలియని అల్పజ్ఞానులం మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒకవేళ గనక ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలని కంపల్సరీ లేదు. దిస్ ఈజ్ ఎక్స్ట్రా బెనిఫిట్స్. ఇక్కడ చూడండి, యాప్లో మీరు చూడండి, మీరు ఆఫర్స్ అండ్ టైఅప్ అనేదే నడుస్తుంది. మిగతా సర్వీసెస్ ఏమైనా కావాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్, దెన్ ఓన్లీ యూ బికమ్ ఏ ప్రైమ్ మెంబర్. దెర్ ఈస్ నో ఎనీ కంపల్సరీ. ఆ ప్రైమ్ మెంబర్షిప్ కూడా టోటల్ ప్రైమ్ మెంబర్షిప్ హిస్టరీ లోపలనే కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. అందుకే అర్థమైన వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడం లేదు. సింపుల్. వాళ్ళు ఇనమంటే ఈనరు, కాబట్టి వాళ్ళు యూజర్స్, మనము అర్నర్స్, మనం డ్రీమర్స్. మనకు తెలవాలి మొదలు. ఒక మెడికల్లో పేషెంట్స్కు మందుల గురించి తెలవాల్సిన అవసరం లేదు, డాక్టర్కు తెలవాలి. సెక్షన్స్ గురించి క్లయింట్కు తెలవాల్సిన అవసరం లేదు, లాయర్కు తెలవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం అప్పుడప్పుడు వెళ్తుంటాం ట్రాఫిక్లో, చాలాన్ చేస్తే మనకు ఆ సెక్షన్ ఏంది తెలవాల్సిన అవసరం లేదు. ఏ సెక్షన్, ఏ రూల్ను అవాయిడ్ చేసినాం మనం, ఆ పోలీస్ వాళ్ళకు తెలిస్తే చాలు, మనకు చాలానా పంపిస్తారు. అర్థం చేసుకోండి, ఇక్కడ యూజర్స్ ఈజ్ డిఫరెన్స్, డ్రీమర్స్ ఈజ్ డిఫరెన్స్, బోత్ ఆర్ నాట్ సేమ్. మనం ఏం చేయాలా? ఎవరైతే అర్నర్ కావాలనుకుంటుండో అతన్ని రామని చెప్పాలా. డ్రీమర్స్ ఎవరు కావాలనుకుంటారో వాళ్ళు రావాలి, యూజర్స్కి అక్కర్లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రాబ్లం వాళ్ళ దగ్గర లేదు, మన దగ్గర ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, తెలుసుకుందాం ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ ఏంటిది? ఉదాహరణ తీసుకుంటే అమెజాన్లో 999 రూపాయలు ఎవ్రీ ఇయర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనీలో 1500 రూపీస్, 18% జిఎస్టి, 1770 లైఫ్ టైం. నెంబర్ 2, 1500 రూపాయలు కంపెనీకి ఇస్తే 1550 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్, బట్ ట్రాన్సాక్షన్స్ లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. ఎప్పుడన్నా చేయండి, నో ప్రాబ్లం. లైఫ్ టైం కాబట్టి మీ యొక్క అమౌంట్ మీకు బ్యాక్ అయిపోతుంది. ఆ తర్వాత వేరే ఏ ఆర్గనైజేషన్లో అయినా అమెజాన్ తీసుకుంటే అమెజాన్ షాపింగే ఉంటుంది.
వేరే ఫ్లిప్కార్ట్ ఉండదు అక్కడ. పేటిఎం అయితే పేటిఎమే ఉంటుంది, వేరేది ఉండదు అక్కడ. బట్ వాట్ ఈజ్ నెక్స్ట్ మనీ? నెక్స్ట్ మనీ ఏమంటుంది? అందరూ వ్యాపారం చేసుకోండి, కానీ ఆ వ్యాపారానికి మెయిన్ సోర్స్ ఎవరు? కస్టమర్. ఆ కస్టమర్కు మీరు మోసం చేయకండి, జెన్యూన్ రేట్లో ఇవ్వండి, కస్టమర్కు బెనిఫిట్ చేయండి యాజ్ ఏ యూజర్గా. వర్క్ చేస్తే అర్నర్స్, వర్క్ చేస్తే డ్రీమర్స్. వర్క్ చేయాలని రూల్ లేదు. మా తాత మిడిల్ క్లాస్లో ఉండు, మా తండ్రి మిడిల్ క్లాస్లో ఉండు, నేను కూడా మిడిల్ క్లాస్లో ఉంటా, నా పిల్లలను కూడా మిడిల్ క్లాస్లో ఉంటా అని మీరు అంత డిసిషన్ తీసుకుంటే మిమ్మల్ని మార్చగలిగింది ఎవరు లేరు. హ్యాపీగా ఉండండి, మిడిల్ క్లాస్ కంపు మంచిగా ఉంటే, అడ్జస్ట్మెంట్ లైఫ్ మంచిగా ఉంటే ఉండండి, నో ప్రాబ్లం. ఇది వాళ్ళ కోసం, ఎవరి జీవితంలోనైతే లైఫ్ టర్నింగ్ చేయాలనుకుంటారో వాళ్ళ కోసం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎక్కడ వర్రీ కాకూడదు. ఒక వ్యక్తి పని చేసినా మీరు హ్యాపీగా ఫీల్ కాండి, ఒక వ్యక్తి పని చేయకపోయినా హ్యాపీగా ఫీల్ కాండి. ఆల్వేస్ హ్యాపీ. ఎందుకు? నచ్చని వాళ్ళతో మనం ఎంతకాలం పని చేయగలుగుతాం? సో మై డియర్ ఫ్రెండ్స్, యు ఫాలో ద సిస్టమ్. సిస్టమ్కు సరెండర్ అయిపోండి. నేను సిస్టమ్కు సరెండర్ అయిపోయినా, నేర్చుకున్నా, రోజు వచ్చితే మాట్లాడుతున్నా, రోజు 5,000 రూపాయలు వస్తున్నాయి. చాలయా? ఇంకా వస్తాయి, తర్వాత రోజుకు 50,000 కూడా వస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్షిప్లో కస్టమర్ బెనిఫిట్ చేయాలా. నెంబర్ 3, వేరే దగ్గర ఎక్కడ కూడా ప్రైమ్ మెంబర్ అయిన తర్వాత రివార్డ్ పాయింట్స్ ఇవ్వలేదు, మనకు రివార్డ్ పాయింట్స్ ఇచ్చిర్రు, ఆ రివార్డ్ పాయింట్స్ ల్యాప్స్ కావు, లైఫ్ టైం వ్యాలిడిటీ. ప్రైమ్ మెంబర్ అయినందుకు ప్రైమ్ మెంబర్ను రికమెండ్ చేస్తే వస్తుంది. అండర్స్టాండ్, అండర్లైన్ దిస్ పాయింట్. మీరు ప్రైమ్ మెంబర్ అవుతే మీకు డబ్బులు రావు. మీకు ప్రైమ్ మెంబర్ అవుతే ఓన్లీ సర్వీసులు వాడుకుంటే క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు ఇన్సూరెన్స్ చేసుకున్నారు, ఫ్రీ సైన్అప్ లో మీ వెహికల్ ఇన్సూరెన్స్ చేసుకున్నారు, మీకు క్యాష్ బ్యాక్ వచ్చింది. గుడ్ న్యూసా కాదా? మీరు అమెజాన్, టాటా, బాటాలో మీరు కొనుక్కున్నారు, దానిపైన మీకు డబ్బులు ఆదా అయింది. పాజిటివ్ గుడ్ న్యూసా కాదా? అంతే తప్ప మీరు ప్రైమ్ మెంబర్ కాకండి, నో ప్రాబ్లం. కానీ ప్రైమ్ మెంబర్ అయితే ఎక్స్ట్రా అడ్వాంటేజెస్. మీరు ప్రైమ్ మెంబర్ను ప్రమోట్ చేస్తే డబ్బులు వస్తున్నాయి. చిన్న ఉదాహరణ చెప్తా ఫ్రెండ్స్. మీకు ఎందుకు ఉదాహరణ చెప్తున్నా? మీరు మార్కెట్లో చెప్పాలి కాబట్టి. ఇన్సూరెన్స్ పాలసీ నేను తీసుకుంటున్నా, పాలసీ బెనిఫిట్స్ నాకు వస్తాయి. నాకేమైనా ప్రాబ్లం జరిగితే సమస్య నా కుటుంబానికి వస్తుంది. కానీ నేను ఒక ఏజెంట్గా పాలసీలు అమ్మితే ఇన్సూరెన్స్ కంపెనీ నాకు కమిషన్ ఇస్తుంది. ప్రజల పైసలు కావవి, ఇన్సూరెన్స్ వాళ్ళే. అదేవిధంగా ఒక రియల్ ఎస్టేట్లో, ఒక వెంచర్లో నేను ఒక ప్లాట్ తీసుకుంటే నా పిల్ల పాపలతోటి నేను ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. కానీ నాకు డబ్బులు సంపాదించాలనుకున్నప్పుడు నేను వేరే వాళ్ళకు ప్లాట్లను రెఫర్ చేస్తే, వేరే వాళ్ళకు ప్లాట్లు సేల్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి. ఇది మనీ సర్కులేషనా? ఇక్కడ నెక్స్ట్ మనీ ఏం చేస్తున్నాము? నెక్స్ట్ మనీని ప్రమోట్ చేస్తున్నాం ఈ యాప్ను. యూజర్ వేరు, అర్నర్ వేరు. అర్నర్ అంటే ప్రమోట్. చాలా మంది ఏమంటారు, 1770కే డబ్బులు ఇస్తారు అనుకుంటారు. నో నో నో, హాఫ్ నాలెడ్జ్ ఇస్ ఆల్వేస్ డేంజర్. ఈ చిన్న క్లారిటీ సమాజానికి ఇవ్వండి. ఈ డక్కన్ ఓపెన్ అయిన రోజు వాళ్ళు బ్రహ్మాండంగా పరిగెత్తుతారు. ఆ తర్వాత మిత్రులారా, మరి ఏ విధంగా బెనిఫిట్స్ ఉంది? యూ క్యాన్ సేవ్ మనీ బై యూజింగ్. ఎలా అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, క్యాష్ బ్యాక్ రూపకంలో మనకు డబ్బులు వస్తున్నాయి. రివార్డ్ పాయింట్స్ని యూజ్ చేసుకుంటే మనకు ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. ఫ్రీ సర్వీసెస్, గవర్నమెంట్ సర్వీసెస్, కంపెనీకి లాభం లేదు, అక్కడ కూడా మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్స్, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్. బ్రహ్మాండమైనటువంటిది లెవెల్ క్యాష్ బ్యాక్. మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, ఈ చిన్న సిస్టమ్ అర్థం చేసుకోండి. మనం ఎంతో మందికి ఫోన్పే, ఎంతో మందికి గూగుల్ పే డౌన్లోడ్ చేయించినాం. వాళ్ళు ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నారో దాని మీద మనకు 1 రూపాయి రావట్లా. కానీ ఈ సిస్టంలో ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు వస్తుంది. ఆ తర్వాత ఫ్రీ సైన్అప్ చేసుకున్న ప్రతి వ్యక్తికి కూడా 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. అందుకే మీకు 1550 చెప్పాను. మీరు ఫ్రీ సైన్అప్ చేపిస్తే మీకు కూడా 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. 50 రూపీస్ ఈక్వల్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏ విధంగా మీకు 1550 రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రీఛార్జ్ సెక్షన్. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. మన యొక్క డబ్బులు డబల్ కావాలనుకుంటే బ్యాంకులో 10 years పడుతుంది.
నో ప్రాబ్లం, అదర్ యూజ్ చేసుకోలే. మీరు మీ మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నారు, మీ టీవీ రీఛార్జ్ చేసుకున్నారు, మీకు 2% క్యాష్ బ్యాక్, గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్. దాని తర్వాత 1% రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతాయి. అంటే మన యొక్క 1500 రూపాయలను కూడా బ్యాక్ ఇచ్చేస్తుంది. 1550 ప్లస్ 3100 4650. 10 years లో అయ్యింది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? దానికోసం మనకు టెన్షన్ లేదు. 1% యూజ్ అవుతుంది రీఛార్జ్ లో. అదర్ దాంట్లో మీకు ఒక్క అటెంప్ట్ లోపల కూడా 1550 వచ్చేస్తాయి మీకు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే మనము ఓపెన్ మైండ్ తోటి ఉండాలి, పాజిటివ్ మైండ్ తోటి ఉండాలి. డిసిషన్ ఏదైనా తీసుకోవచ్చు. బుకింగ్ సెక్షన్ లో 2% రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతాయి, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, హోటల్ బుకింగ్ కావచ్చు. నెక్స్ట్ షాపీ ఉంది మిత్రులారా. నెక్స్ట్ షాపీలో అక్కడ మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి. క్యాష్ బ్యాక్ రూపకంలో బ్రహ్మాండమైనటువంటి ప్రోడక్ట్స్, ఎన్నో ప్రోడక్ట్స్ యాడ్ అయిన నైట్ కూడా నేను వాట్సాప్ చేశా. కానీ వీఆర్ ఇన్ ఇనిషియల్. మీరు చెక్ చేసుకోవచ్చు, ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు, ఈ కంపెనీలో పార్ట్నర్స్ ఎవరు లేరు, మనమే. మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఓపెన్ చేసి ఆర్ఓ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ చేసి చూడండి. అభిషేక్ కుమార్ బర్మన్ సార్ 90%, శబనా మేడం 10%. వస్తున్న ప్రాఫిట్స్ లో 10%, 90% ఇన్స్టెంట్ గా మనకు పే అవుట్ ఇచ్చేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, రాబోయే రోజులలో మీ డైరీలో రాసుకోండి. ఈ నెక్స్ట్ షాపీ ద్వారా మనకు ఒక పిన్ను నుంచి ప్లేన్ వరకు కొనుక్కోవచ్చు ఇక్కడే. బట్ రోమన్ సిటీ నాట్ మేడ్ ఇన్ వన్ డే. డే బై డే ఎదుగుతాము. ఒక 1770 తోటి మనం జీవితంలో ఏమైనా వ్యాపారం చేయగలుగుతామా? మీరు థింక్ చేయండి. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోపల మీరు డిసిషన్ తీసుకోండి. ఫ్రీ యూజర్ ఎందుకు, ప్రైమ్ యూజర్ ఎందుకు కాకూడదు? 1% మీరు డిసిషన్ తీసుకోండి, నేను 100% మీకు సపోర్ట్ ఇస్తా. 1770 రూపీస్ తోటి మనం ఏమి చేయలేం మిత్రులారా. 1% సక్సెస్ అయిన ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. బిల్లింగ్ సెక్షన్ లో 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. యాక్చువల్ ఇవి ఫ్రీ సర్వీసెస్. ఎక్సలెంట్ యాప్. ఈ రోజు 5% చూస్తున్నాము, రాబోయే రోజులలో వస్తుంది, 100% ఇంప్రూవ్ అవుతుంది. ప్రైమ్ మెంబర్షిప్, ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్ ఫుల్ ఫ్లెడ్జ్ గా యూజ్ చేసుకోవచ్చు. కానీ ప్రైమ్ మెంబర్షిప్ ఈజ్ నాట్ కంపల్సరీ. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ అవుతుంది. ఇక్కడ ఒక 1 month లేట్ చేశారనుకోండి, ఆ 1 month లో మనం రీఛార్జ్ బయట చేసుకునే బదులు వేస్ట్ అయినట్టే. ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ ఇక్కడ చేసుకోవచ్చు, అన్ని ఫెసిలిటీస్. యూజ్ ఆఫ్ క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్ పాయింట్స్ 1500 ఇస్తుంది. 50 రూపీస్ అయినప్పుడు 1550 వచ్చేసింది. ప్లస్ మన డబ్బులు మనకు బ్యాక్ వస్తూ ఒక పెద్ద బిజినెస్ పార్ట్నర్షిప్ దొరుకుతుంది మనకి. ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్, ఎంత కావాలంటే అంత ఇన్కమ్ తీసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, డిజిటల్ ట్రైనింగ్ సిస్టమ్ జరుగుతుంది ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా. మీరు చెప్పండి, ఎవరైనా ఫ్రీగా చెప్తుర్రా? ఈ రోజు చెప్తున్నాము, వినండి వినకపోండి మీ చాయిస్, మీ లైఫ్ మీ ఇష్టం, మీకు చెప్పడం మా బాధ్యత. ఆ తర్వాత మిత్రులారా, ఈ 1500 కూడా మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా కంపెనీ మొబైల్ ద్వారానే మనం కంపెనీకి ఇవ్వచ్చు. 270 GST 1770 లైఫ్ టైంలో ఓన్లీ 1 టైం. ఈ రోజు డిసిషన్ తీసుకోవాలి, 1770 రూపాయలు నేను దాచుకొని మధ్యతరగతి జీవితం గడపాలనా, ఈ 1770 రూపాయలతోటి కోటీశ్వర్ని కావాలనా? డిసిషన్ మన చేతులు ఉంది. మన లైఫ్ మన ఇష్టం మిత్రులారా. ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్, ఎన్నో తరహాలైనటువంటి మనకు తెలియనటువంటి ఆదాయాలు ఎన్నో ఉన్నాయి. డిజిటల్ షేర్, ఇన్వైట్, షేర్, ఇన్వైట్. ఈరోజు ఏం చేస్తున్నాం? మిమ్మల్ని పిలిచాము, చెప్తున్నాం. మీ లోపల ఇంట్రెస్ట్ ఉంది, కోటీశ్వరుల లక్షణాలు ఉన్నాయి. అందరు రాలేదు, ఈరోజు మీరే వచ్చారు. సేవింగ్స్ ఈజ్ అర్నింగ్ ఈజ్ ఫస్ట్. ఆ తర్వాత సెకండ్, మీరు రెఫర్ చేయొచ్చు. కానీ డ్రీమర్స్ అయితే, మీరు యూజర్సా డ్రీమర్సా? డ్రీమర్స్ మాత్రమే పనిచేయాలి, యూజర్స్ పనిచేయాల్సిన అవసరం లేదు. యూజ్ చేసుకుంటే సేవింగ్స్ అయిపోతుంది. ఆ వర్క్ చేసినందుకు రెఫరల్ గా రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మార్చెంట్ రాయల్టీ అని, అట్టో బైనరీ అని. మిత్రులారా, అర్నింగ్ ఆపర్చునిటీస్ అన్ని ఎక్స్ట్రా ఇవన్నీ. సో పనులు రెండే, ఒకటి యూజర్, రెండోది డ్రీమర్. డ్రీమర్ అయితే వస్తారు, నేర్చుకోవాలి. అర్నర్ అయితే ఆ సేవింగ్ చేసే వ్యక్తికి అవసరం లేదు.
యూజర్కు అవసరం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం గమనించినట్లయితే మరి రెఫరల్గా ఎంతమందికైనా రెఫర్ చేయొచ్చు, దానికి ఎలాంటి టైం కండిషన్ లేదు. ఇంతమందిని చేయాలని లేదు, మీరు ఒక్కరినే రెఫర్ చేశారు 20% 300 వస్తాయి. నన్ను ఒక ఫ్రెండ్ అడుగుతుండే, నాకు 5 కంపల్సరీ సార్. నో, మీకు అర్థం కావడానికి 5 చెప్పా. కంపల్సరీ చేయాలని లేదు, చెయ్యొద్దు అని లేదు. రెఫర్ చేయండి, పని చేయండి, పైసలు తీసుకోండి. రెఫర్ అండ్ అర్న్ 20%. ఈ డబ్బులు కూడా మనము బ్యాంకుకు తీసుకోవచ్చు, మన నియర్ అండ్ డియర్ అకౌంట్కి కూడా మనం ఇవ్వచ్చు. ఈ వచ్చినటువంటి కష్టార్జితంలో 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డెబిట్ అవుతాయి. దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ లెవెల్. ఒకటి మన పని ఒకటే, ప్రచారం ప్రచారం ప్రచారం. అయితే ప్రచారం అంటే ఎలా చేయాలి? మీరు ఫస్ట్ ప్రాక్టికల్గా మీరు యూజర్గా మీకు ఏం బెనిఫిట్ జరిగింది మీరు దాన్ని షేర్ చేయండి. సార్ నేను మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నాను, నాకు డబ్బులు మిగిలాయి. నేను ఈ విధంగా బుకింగ్ చేశాను, నాకు డబ్బులు మిగిలాయి. మీరు ఏదైతే చేసినరో అదే చెప్పండి, ఏం చెప్తుండ్రో అదే చేయండి, అబద్ధం చెప్పకూడదు. సో మై డియర్ ఫ్రెండ్స్, అన్లిమిటెడ్ మెంబర్స్కు మనం రెఫర్ చేయొచ్చు, డబ్బులు బ్యాంకుకు తీసుకోవచ్చు. ఆ తర్వాత మిత్రులారా, ఈ 1500 ఎవరివి? అమెజాన్లో 999 అమెజాన్ కంపెనీవి. వాడు ఎవరికి ఇవ్వట్లా. ఎందుకు? వాడు B2Cలో ఉండు. నెక్స్ట్ మనీ B2Bలో ఉంది, 10% 90%. కాబట్టి 1500 ఎవరివి? నెక్స్ట్ మనీవి. దానికి రిటర్న్లో మెయిల్ ద్వారా లైఫ్ టైం వ్యాలిడిటీ, లైఫ్ టైం సర్వీస్ ఇవ్వాలి నెక్స్ట్ మనీ. కానీ నెక్స్ట్ మనీ ఏం చేస్తుంది? రెఫర్ చేసిన వ్యక్తికి 20%, పర్ ప్రైమ్ మెంబర్ 300. 5 మంది కావాలనే రూల్ లేదు ఫ్రెండ్స్, ఒక్కరైనా కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత సెకండ్, హెల్ప్ అండ్ అర్న్. మీరు తెచ్చిన వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి, ఎందుకంటే అతను మీకు 300 ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలా? అతనికి హెల్ప్ చేయాలి, 2 చేతులు ఆడాలి. చాలా మంది ఏం చేస్తారు? మూర్ఖత్వం చేస్తుంటారు. LIC ఏజెంట్ ఉండనుకో, ఏజెంట్ కమిషన్ ఎందుకు పోవాలి? ఆ కమిషన్ నేనే తినేసేయాలి. మరి ఏజెంట్ కడుపు లేదా? అతను ఎందుకు పని చేయాలా? సో మై డియర్ ఫ్రెండ్స్, అన్నీ కూడా మైండ్ ఎక్కువైనాయి జనాలకు. మరి అతను పని చేస్తుండు, మనకు సర్వీస్ ఇస్తుండు, మరి ఆయన కూడా కమిషన్ ఎలా? సార్ నాకు ఎంత కమిషన్ ఇస్తావు సార్ అడుక్కుంటారు అన్నమాట. రాంగ్, దట్ ఈస్ సిస్టమ్ ఈజ్ రాంగ్. అతను డబ్బుల కోసమైతే పని చేస్తుండగా, ఇక్కడ మనం కూడా ఏం చేస్తాం? నేను ప్రైమ్ మెంబర్ కాను సార్, వేరోళ్ళు కావాలి నా కింద, నేను మాత్రం వేరోళ్ళ మీద తింటా సార్. జాదా సోంచనా జాన్కా ఖత్రా అంటారు హైదరాబాద్లో. ఇంకోటి కూడా చెప్తారు, అక్కల్ కా కవ్వా కుచ్ కాతా హై. ఈరోజు మైండ్ ఎక్కువ ప్రాబ్లం అవుతుంది జనాలకు. మైండ్ తక్కువ కాదు, మైండ్ ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మిత్రులారా, మనం హార్ట్ తోటి పనిచేయాలా. సెకండ్ లెవెల్లో 2% వాళ్ళకు మనం హెల్ప్ చేయాలి. మీరు తెచ్చిన వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి, తీసుకుంటే హెల్ప్ చేయండి, తీసుకోకపోతే మీరు జబర్దస్తి చేయకండి, మీరు రెఫర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. పని చేసినా సంతోషపడండి, పని చేయకపోయినా సంతోషపడండి, సర్వీస్ తీసుకున్నా సంతోషపడండి, సర్వీస్ తీసుకోకపోయినా సంతోషపడండి. ఆల్వేస్ బీ హ్యాపీ. ఆ తర్వాత 3వ లెవెల్ మీద 3%, 4వ లెవెల్ 4%, 5వ లెవెల్ 5%, 6వ లెవెల్ 6%, 7వ లెవెల్ 7%, 8వ లెవెల్ 8%, 9వ లెవెల్ 9%, 10వ లెవెల్ 10%. ఒక్కసారి విత్తనం పెడితే చెట్లు అవుతాయి. 10 లెవెల్స్ వరకు డిస్ట్రిబ్యూషన్ ఉంది. 74%, 1110 రూపాయలు ఇన్స్టెంట్. ఓన్లీ దిస్ ఆర్గనైజేషన్. ఇదే 10 సెకండ్స్ లోపల వచ్చేస్తుంది, మాక్సిమం 10 సెకండ్స్. చాలా మంది ఏమనుకుంటారు? ఈ డబ్బులు కంపెనీ దగ్గర ఉంటున్నాయి అనుకుంటారు. నో, నెవర్. ఇంతకుముందు ఉండే కంపెనీలు పారిపోయినాయి పెట్టుకొని. అసలు కంపెనీ దగ్గర డబ్బులే లేవు. రాత్రికి 6% రాయల్టీ ఇచ్చేస్తుంది, 80% దుబాయ్, గోవా 10%, 90% పే అవుట్ ఉంది. దీన్నే గ్రోతింగ్ లెవెల్ ప్లాన్. చాలా మందికి అనుమానము, భయము. గొర్రె కసాయివని నమ్మినట్టు నమ్ముతారు. మంచి చెప్తే అర్థం చేసుకోరు. చేసుకోకపోని మనకు అవసరం లేదు. 100 మంది కౌరవులు, 5 మంది పాండవులు. మీరు 100 మందికి చెప్పండి, 5 మంది వస్తారు. ఆ వచ్చిన వ్యక్తికి మీరు సర్వీస్ ఇవ్వండి, ఫినిష్. 5 అయిపోతుంది. ఈరోజు ఎలా అయింది? నాకు 29,000 మంది ఎలా అయ్యారు? నేను సిస్టమ్ను ఫస్ట్ అర్థం చేసుకున్నా, నేను హెల్ప్ చేసిన. ఆ తర్వాత మిత్రులారా, ఒక ఎగ్జాంపుల్గా 5 ప్రైమ్ మెంబర్స్ అయ్యారు ఇక్కడ. ఆ 5 మెంబర్స్ ద్వారా 1500 వచ్చింది. ప్రైమ్ మెంబర్స్ వేరు, యూజర్స్ వేరు, డ్రీమర్స్ వేరు. ఇక్కడ డ్రీమర్ వచ్చినా యూజర్ వచ్చినా కంపెనీకి తెలియదు, కాబట్టి కంపెనీ డబ్బులు ఇచ్చేస్తుంది.
కానీ ఆ యొక్క వ్యక్తి మళ్ళీ ఒక 5 మంది వ్యక్తులు చేశారు, వాళ్ళు డ్రీమర్స్ కావచ్చు, యూజర్స్ కావచ్చు. కానీ మిత్రులారా, ఈ రోజు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. 1770 రూపాయలు మీ చేతిలో ఉంది. ఈ భూమి మీద 1 ఇయర్ లో డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు, డబ్బులు సంపాదించాల్సిన ఆలోచన ఉన్న వాళ్ళు 5 మంది ఉంటారా ఉండరా మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. కానీ మనకు అవసరం ఉందా లేదా, ఇది ఫస్ట్ మెయిన్ థింగ్. మనకు ఉన్నది అంటే 5 మంది కాదు, 50 మంది దొరుకుతారు. వేర్ దేర్ ఇస్ ద విల్ దేర్ ఇస్ ద వే. మనసు ఎక్కడుంటే మార్గం అక్కడ ఉంటుంది. సరే 1 ఇయర్ లో అయింది, ప్రాబ్లం ఏంటిది? చూడండి ఫ్రెండ్స్, ఎవరి 5 మంది డ్రీమర్స్ వాళ్ళకు తెచ్చుకోవడానికి ఎంతో మందిని యూజర్స్ తెచ్చినాం మనం. ఎంతో మంది యూజర్స్ తెస్తే అందులోకి ఒక 5 మంది డ్రీమర్స్ తయారైతే 10 సంవత్సరాలలో 178 కోట్లు వచ్చే అవకాశం ఉంది. బట్ 1 ఇయర్ కావాలనే రూల్ లేదు ఫ్రెండ్స్. అంతకంటే ముందే వచ్చేస్తారు, అంతకంటే ముందే వచ్చేస్తారు. అందుకే ఈ వ్యాపారం ఫాస్ట్గా వెళ్తుంది. కానీ మీరు ఆలోచన చేయండి, మీరు చేసే ఉద్యోగ వ్యాపారాలలో ఇప్పటిదాకా ఇది జరిగిందా? ఫ్యూచర్లో ఇంకా 10 ఏళ్ళు మీరు ఆ పని చేయండి, జరిగే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే కూడా బెస్ట్ ఆఫ్ లక్, అదే చేసుకోండి. బలవంతం ఏం లేదు, మీ డిసిషన్ మీరు తీసుకోండి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్ 1% మనం సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు ఉంది. కానీ మిత్రులారా, హిమాలయాల్లోకి వెళ్తుండ అతను హిమాలయాలను మార్చుకోలేదు, తన డ్రెస్ మార్చుకున్నాడు. అంటే ఇక్కడ మన మైండ్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది, సరెండర్ కావాల్సిన అవసరం ఉంది సిస్టమ్కు. సిస్టమ్ అంటే ఏమీ లేదు, అనుభవం ద్వారా సీనియర్స్ తయారు చేసిన సక్సెస్ కావడానికి షార్ట్ కట్ రూటే సిస్టమ్. ఇంకా సిస్టమ్కు సిస్టమ్ లేదు, ఇక సిస్టమ్కు సమర్పణ అయిపోవాలి, సరెండర్ అయిపోవాలి. ఈ రంగంలో ఎవరు డబ్బులు సంపాదిస్తుండ్రో వాళ్లకు సరెండర్ అయిపోవాలి, వాళ్ళు చెప్పిన మార్గంలో మనం నడవాలి. అప్పుడు మాత్రమే మనము సక్సెస్ అవుతాం మిత్రులారా. ఆ తర్వాత థర్డ్ ఇన్కమ్, రీపర్చేజ్. రీపర్చేజ్ లోపల కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. ఎక్కడా లేదు, ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా 10 లెవెల్స్ వరకు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, 25%. ఇది మీకు అర్థం కావడానికి నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. జియో ఫోన్ ఈరోజు పర్ మినిట్ 2,10,00,000 రూపాయలు సంపాదిస్తుంది. మిత్రులారా, నేను ఎన్నోసార్లు చెప్పాను, మనలా మనసాగా ఏం చెప్తా ఉన్నా, నేను ఇన్కమింగ్ పేమెంట్ ఉన్న రోజు కూడా నేను మొబైల్ వాడుతా ఉన్నా. ఆ తర్వాత అవుట్ గోయింగ్ ఫ్రీకి ఇచ్చిన మొట్టమొదటి కంపెనీ టాటా డొకోమో. ఆ రోజు నాకు 999 రూపాయలు ఉండే. అప్పుడు జియో వచ్చేసింది మార్కెట్లో, సిమ్ కార్డ్ ఫ్రీ, అవుట్ గోయింగ్ ఫ్రీ. ఎదుటి వ్యక్తి ఎవరు ఇయ్యలేదు, ఒక ఆయన 999 నెలకు తీసుకుంటే ఆయన ఫ్రీకి ఇస్తాను అంటుండు. నో, నా మైండ్ ఏంటిది, చాలా చిన్న మైండ్, నాకు తెలిసిందే గొప్ప, ఇగో అన్నమాట. అయితే ఇగోతోటి లాభం ఎవరు పొందిండ్రు, నష్టం ఏం జరిగింది చూడండి. 3 మంత్స్ అయిపోయింది, 6 మంత్స్ అయిపోయింది, 1 ఇయర్ అయింది, 1.5 ఇయర్ అయింది, ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు. కానీ నేను మాత్రం స్ట్రిక్ట్ గా 1999 టాటా డోకోమో గడతనే ఉన్నా. ఆల్ ఆఫ్ సడన్ గా జియో 399 క్వార్టర్లీ ప్యాకేజ్ తెచ్చింది. అప్పుడు మారిన నేను. అంటే మారడంతో ఏం జరిగింది, దాదాపుగా సంవత్సరంన్నర, అంటే ఇవో 12 అవి 6 18,000 నేను నష్టపోయినా. రిలయన్స్ వాడికి ఏం నష్టం కాలే. కానీ ఈ రోజు కూడా కొంతమంది మార్కెట్లో కొంత మాటలు వినరన్నమాట. వినకపోతే వాళ్ళే నష్టపోతారు, మీరేం బాధపడకండి నాలాగా. ఆ తర్వాత నేను ఎంబడే పోర్ట్ అయిపోయినా. ఈ రోజు 35 కోట్ల మంది యూజర్స్ తయారు చేసింది జియో. ముఖేష్ అంబానీ కూడా తెలివి కల్లోడు కదా, నేను ఫాలో అయితే అయిపోతుండే. ఆ రోజు 18,000 మిగులుతుండే నాకు. 18,000కి నేను ఆప్తోలా గోల్డ్ కొనుక్కుంటే ఈ రోజు దాని కాస్ట్ దాదాపు 30,000. అంటే మనం ఏమనుకుంటామో, మనకు అన్ని తెలుసు అనుకుంటామో, మనకు తెలియనివి సమాజంలో ఎన్నో ఉన్నాయి. అది నమ్మాలి ఫస్ట్, మనం సరెండర్ అయిపోవాలి దానికి. ఎస్, ప్రపంచం నాకు తెలియదు ఇంకా, ఆ లెర్నింగ్ అటిట్యూడ్ ఉండాలి మనం. కానీ అన్ని నాకు తెలుసు అనే అటిట్యూడ్ ఉంటే ఎవరికి నష్టమైంది, నాకే నష్టం. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము టీమ్ సైజ్ ఇక్కడ ఒక 1,00,000 మందిని తయారు చేస్తున్నాం. ఈ 1,00,000 మంది వాళ్ళ ఇంట్లో మొబైల్ ఫోన్లు ఉన్నాయి, 200 రీఛార్జ్ చేసుకుంటారు. 2% 8 రూపీస్ వచ్చింది. టోటల్ 1,00,000 మందికి 8 లక్షలు వచ్చింది.
ఆ 8 లక్షలు వాళ్ళకి ఇచ్చేసి 25% అంటే 2 lakhs రూపీస్ 10 లెవెల్స్ కు వంచితే 20,000 పర్ హెడ్. ఎవరిని రీఛార్జ్ చేసుకోమని చెప్తలేం మనం, మనకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసింది. ఆటోమేటిక్ ఎవరో రీఛార్జ్ చేసుకుంటారు, వాళ్ళ కోసం చేసుకుంటారు. రీపర్చేస్, ఇలాంటి రీపర్చేస్ టోటల్ నెట్వర్క్ చరిత్రలో ఎక్కడ లేదు. రీఛార్జ్ వాళ్ళు ఇంతకుముందు కూడా చేసుకుంటారు, మనం ఉన్నా చేసుకుంటారు, మనం చేయకున్నా చేసుకుంటారు. కానీ మనకు డబ్బులు వస్తున్నాయి ఇక్కడ. ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తుండో, ఒక రీఛార్జ్లోనే కాదు కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, టాటా, బాటాలో కూడా షాపింగ్ చేస్తారు కదా, అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది కదా. అంటే దీని పొటెన్షియాలిటీ ఎంత ఉంది అర్థం చేసుకోండి మిత్రులారా. ఒక కుటుంబానికి 8 రూపాయలు వస్తే మనకు 20,000 వచ్చినాయి. ఒక కుటుంబానికి 80 రూపాయలు వస్తే మనకు 2 లక్షలు వచ్చినాయి. ఒక కుటుంబానికి 800 వస్తే 20 లక్షలు వచ్చినాయి. మీరు చేసే వ్యాపారంలో ఈ ఆపర్చునిటీ ఉందా? 1,00,000 మంది టీంకు ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, 1,00,000 తర్వాత కూడా దాడుతూనే ఉంటది, క్రాస్ అయితేనే ఉంటది. ఈరోజు మనకు 4 లక్షల పైన టీం దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ట్రై టు అండర్స్టాండ్ ద సిస్టమ్. ఒక్క ఇన్సూరెన్స్ బేస్ చేసుకున్నా కూడా ఇందులో మనం కోటీశ్వర్లు కావచ్చు. ఇన్సూరెన్స్ వాళ్ళ కోసమే చేసుకుంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, టేక్ ద ఎడ్యుకేషన్. ఈ డబ్బులను మనం రీపర్చేజ్ లో వచ్చేది క్యాష్ బ్యాక్. మన కష్టార్జితం ఏదైతే ఉందో అందులో 5% టీడీఎస్, 5% అడ్మిన్ మైనస్ అవుతాయి. ఈ రీపర్చేజ్ లో మాత్రము నో డిడక్షన్స్, 100% మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు 10 రూపీస్ వచ్చినాయి అనుకోండి, ఆ 10 రూపీస్ కూడా మీరు వెంటనే రీఛార్జ్ చేసేసుకోండి, కంపెనీలో ఉంచాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బిల్ కావచ్చు, పోస్ట్ పేడ్ కావచ్చు, ల్యాండ్లైన్ కావచ్చు, మెట్రో కావచ్చు, ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్, టూర్ అండ్ నెక్స్ట్ షాపింగ్ ఏమైనా కావచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఏ సర్వీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయో, కొన్ని సర్వీసెస్ అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంటాయి, మనం దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. మనం రీఛార్జ్ చేసుకోవడానికి రాలే, ఎలక్ట్రిసిటీ బిల్ కడతందుకు రాలే, మనం ఇన్కమ్ చేయడానికి వచ్చినాం. టైం బీయింగ్ ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, నో ప్రాబ్లం, అది ఎప్పటికీ ప్రాబ్లం ఉండదు కదా. నిన్న బ్రహ్మాండంగా వర్షం పడుతుంది, రోజు అలానే వర్షం పడుతుందా? ఈరోజు పడట్లేదు కదా. కాబట్టి ఇలాంటివి కొన్ని సమస్యలు ఎప్పటికీ ఉండవు, అప్ అండ్ డౌన్ అవుతుంటది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, తెలంగాణలో ఎలక్ట్రిసిటీ బిల్ కట్టకండి. ఎందుకంటే అక్కడ భారత్ పే ఏదైతే ఉందో కంపెనీ టైఅప్ వేరే వాళ్ళతో చేస్తుండ్రు, ఎలక్ట్రిసిటీ బిల్లు తెలంగాణలో కావట్లేదు. నో ప్రాబ్లం, ఒక్కవేళ మీరు కట్టారు, డబ్బులు అక్కడ హ్యాంగ్ అయిపోయింది, ఆ వెంటనే మీరు రిక్వెస్ట్ టికెట్ పెట్టేసేయండి, ఏ డబ్బులు మీకు వస్తాయి. కొంతమంది ఏమనుకుంటారు, సేవింగ్స్ వాళ్ళు సేవింగ్ కోసం వచ్చారా, అర్నింగ్ కోసం వచ్చారా? హూ ఆర్ యూ, మీరెవరు? హూ ఆర్ యూ, మీరెవరు? మీరు సేవర్సా, డ్రీమర్సా? డ్రీమర్స్ అయితే పని చేయండి, సేవర్స్ అయితే టైం వచ్చిన తర్వాత క్లియర్ అయిపోతుంది, హ్యాపీగా ఉండండి. సిస్టమ్ ఉంది, కంపెనీకి డబ్బులు ఇచ్చినాం, మనం సీనియర్కు డబ్బులు ఇవ్వలే, కంపెనీ టికెట్ బుక్ చేసేయండి. ఈ రోజు ఎస్బీఐ బ్యాంకులో కూడా ఏటీఎంలో డబ్బులు ఇరుక్కుంటే 45 రోజులు పడుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, నో డౌట్ ఎట్ ఆల్, నో ప్రాబ్లం. మీ డబ్బులు ఎక్కడ పోవు. సో మై డియర్ ఫ్రెండ్స్, బిల్లింగ్ సెక్షన్ టోటల్ ఆపేసేయండి తెలంగాణలో. దాని తర్వాత ఒకవేళ క్యాష్ బ్యాక్ ఎక్కువ వస్తే ఎట్లా సార్? మొన్న ఆయన ఫోన్ చేసిండు, ఆయనకు రానే లేదు, ఇంకా పనే స్టార్ట్ చేయలే. కొంతమంది ఇట్లనే ఉంటారు అన్నమాట. బతుకుతే 80% గతంలో బతుకుతారు, మా చిన్నప్పుడు ఇట్లుంటే అట్లుంటే అదైండే ఇదైండే అంటే ప్రజెంట్ కాస్త ఫాస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఇంకా కొంతమంది ఉంటారు, ఎల్లయ్యకి ఎడ్లు లేవు, మల్లయ్యకు బండ్లు లేవు, తెలంగాణ బాడిగే శుద్ధి అంటారు. అంటే ఇక ప్లాన్లు చేస్తుంటారు, పేపర్లు 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 నింపుతుంటారు, ప్రాక్టికల్గా పని చేయరు. ప్రాక్టికల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్ని ఎగ్జామ్ పేపర్లు రాసినా ముఖ్యం కాదు, ఎన్ని మార్కులు వచ్చినాయి ముఖ్యం. ఓవర్ నాలెడ్జ్ ఆల్సో డేంజర్. నాలెడ్జ్ లేకపోవడం ఎంత డేంజరో, ఓవర్ నాలెడ్జ్ ఆల్సో ఏ డేంజర్. ఐబీపీ డేంజరే, లో బీపీ డేంజరే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆయన పనే చేయలే సార్, ఒకవేళ క్యాష్ బ్యాక్ ఎక్కువ ఎట్లా సార్? నో ప్రాబ్లం, కార్ కొనుక్కో, మెనీ మోర్, మచ్ మోర్, కార్ కొనుక్కో, ఫ్లైట్ కొనుక్కో. ఈ విధంగా కొంతమంది పని చేయరు, ప్రాక్టికల్గా ఆలోచనలు చేస్తారు, ఉల్టా ఆలోచనలు చేస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, 5 ఏళ్ళు ఒక తీరుగా లేవు, అందరూ మన యొక్క బ్రదర్సే. 4వ ఇన్కమ్ రాయల్టీ, 10 లెవెల్స్ తర్వాత. మిత్రులారా, రాయల్టీలో కూడా కొత్త ప్రపంచాన్ని తీసుకొచ్చింది నెక్స్ట్ మనీ. 5 మంది ప్రైమ్ మెంబర్స్, వీళ్ళు డ్రీమర్స్ కావచ్చు, యూజర్స్ కావచ్చు. 5 మంది కిందికి ఒక లెవెల్ వెళ్ళిపోతే 9, 5 + 9 14 మంది అయిపోతే మనం సిల్వర్.
అన్లిమిటెడ్ డెప్త్ 15 రూపీస్. ఆ తర్వాత మనం 5 మంది సిల్వర్ను చేస్తే మనం గోల్డ్. మిత్రులారా 5 మంది సిల్వర్స్ మనం గోల్డ్. అన్లిమిటెడ్ డెప్త్ 2%, 15 రూపీస్ సిల్వర్కు, మనకు 15 రూపీస్. ఆ తర్వాత మనం తెచ్చిన వాళ్లే కాదు, 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినా మనం డైమండ్. మిత్రులారా ఎక్కడనన్నా టార్గెట్ పైకి వెళ్తుంటే టఫ్ అవుతుంది, ఇక్కడ ఈజీ అవుతుంది. మీరు డైలీ 3 అవర్స్ పని చేయండి, మ్యాక్సిమం 1 ఇయర్ లోపల గోల్డ్ కావచ్చు. కానీ 1 ఇయర్ అనే లిమిటేషన్స్ లేదు, ఫాస్ట్గా వర్క్ చేసి కూడా కావచ్చు. ఆ తర్వాత మిత్రులారా ఇప్పటి వరకు మాట్లాడిన మన టీం అయితే కంపెనీకి వచ్చినటువంటి టర్న్ ఓవర్లో 1% ఉంది కంపెనీ రాయల్టీ. ఇట్స్ కాల్డ్ ఏ క్రౌన్ డైమండ్. నేను ఘంటాప్రదంగా చెప్తున్నా, ఇలాంటి క్రౌన్ డైమండ్ టోటల్ ఎక్కడ లేదు, మీరు చెక్ చేసుకోవచ్చు. కంపెనీకి వస్తున్న 1% ఇస్తుంది, బట్ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. వా, సెల్యూట్ ద సిస్టమ్. కొంతమందికి ఇది అర్థం కాదు, ఈగోలో కూర్చుంటారు వాళ్ళు. మనం ఎందుకు పని చేస్తున్నాం? మన కోసం పని చేస్తున్నామా, కంపెనీలను డెవలప్ చేసేందుకు పని చేస్తున్నామా? అర్థం చేసుకోవాలి. ఏ కంపెనీ మన కంపెనీ కాదు, ఈవెన్ దో నెక్స్ట్ మనీ కూడా మన కంపెనీ కాదు, కానీ మన కష్టాన్ని గుర్తించింది నెక్స్ట్ మనీ, అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది? రియలైజ్ ద యువర్ టైం. రిక్షా వానికైనా అదే 24 గంటలు, రిలయన్స్ వానికైనా అదే 24 గంటలు. ఆపర్చునిటీ వచ్చినాక కూడా కొంతమంది టైం వేస్ట్ చేస్తుంటారు. అట్లా చేసినా కూడా మనం సంతోషపడాలి, ఎందుకంటే వాళ్ళకు డ్రీమ్ లేదు లైఫ్లో, మధ్య తరగతి నుంచి చేంజ్ కావాలని లేదు వాళ్ళకు. మనం ఏమి చేయలేం, ఎవరిని మనం మార్చలేం ఫ్రెండ్స్. మనం వారాలి, స్వపరివర్తనతోటే విశ్వ పరివర్తన జరుగుతుంది. అయితే ఈ ఇన్కమ్ డైలీ రాదు, 3 నెలలకు ఒకసారి వస్తుంది మిత్రులారా. ఎందుకంటే మన డ్రీమ్ కార్, డ్రీమ్ హోమ్ ఇక్కడ తీసుకోవచ్చు. ఏప్రిల్, మే, జూన్ ఒక్కొక్క క్రౌన్ డైమండ్ కు 9 లక్షలు వచ్చింది మిత్రులారా. మంత్లీ 3 lakhs రూపీస్ వచ్చింది. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. ఏం చేసినాం మనం? ఈ సిస్టానికి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో చేసినట్టు మనము ప్రైమ్ మెంబర్లు చేయించినాం. ఇంకో అదర్ ఇన్కమ్ లీడర్షిప్, ఇది రాత్రి 12 గంటలకు వస్తుంది. లీడర్షిప్ రాయల్టీ మీరు తెచ్చిన 5 మందికి మీరు 5 అయ్యేటట్టు కంప్లీట్ అయ్యేటట్టు హెల్ప్ చేయండి. దీన్ని మనం పట్టుకుంటే చాలు, ఎవరి జూనియర్ను వాళ్ళు హెల్ప్ చేసుకుంటే చాలు మిత్రులారా. ఎక్కువ దూరం దాకా ఆలోచన చేయొద్దు. జాదా సోచనా జాన్ కా ఖతరా, జాదా సోచనా జాన్ కా ఖతరా. మీరు తెచ్చిన వ్యక్తికి మీరు హెల్ప్ చేయండి, ఎవరు పని చేస్తారో వాళ్ళకి హెల్ప్ చేయండి, ఫినిష్. నేను ఈరోజు మీటింగ్ ఓపెన్ చేస్తా, వచ్చిన వాళ్ళకి చెప్తారు, రాకపోతే నో ప్రాబ్లం. కావాలనుకున్న వాళ్ళు వస్తారు, రాదనుకున్న వాళ్ళు పోతారు. వచ్చినా సంతోషపడతా, పోయినా సంతోషపడతా. హ్యాపీ లైఫ్. నా 32 years నేను హ్యాపీ లైఫ్ ఇది. కానీ ఎప్పుడు వస్తుంది మనకు? మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు అతనికి 1000 రూపాయలు వస్తే మనకు 500 వస్తుంది. వాట్ ఏ సిస్టమ్. 5-25 30 రోజులలో చేసుకుంటే గోవా ప్రోగ్రామ్ ఉంది, మన దాంట్లో ఎలిజిబిలిటీ అయ్యారు, మీరు కూడా కావచ్చు. 30 days 525 ప్రైమ్ మెంబర్స్. ఆ తర్వాత 5-25 125 90 రోజులలో గోవా దుబాయ్ ప్రోగ్రామ్, బాలి దుబాయ్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ టూర్. మిత్రులారా అభిషేక్ కుమార్ బర్మన్ కు సెల్యూట్ చేయాలి. ఒకవేళ 90 రోజులలో మనం చేయకపోతే టైం లిమిట్ తీసేశారు, నో టైం లిమిట్. 5-25 125 625 స్ట్రక్చర్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికైనా పాస్పోర్ట్ లేకపోతే రెడీ చేసుకోమనండి. నెక్స్ట్ మనీలో అన్ని ఉన్నాయి, ఇన్స్టెంట్ అమౌంట్ ఉంది, రెస్పెక్ట్ ఉంది, గవర్నమెంట్ వర్క్ ఉంది, హెల్పింగ్ వర్క్ ఉంది. అన్ని ఉన్నా కూడా అల్లుడి నోట్ల శని ఉంటే మనం ఏం చేయలేం. వాళ్ళు మధ్య తరగతులు ఉండాలని రాసుకొచ్చుకుంటారు, వాళ్ళు ఏం చేస్తాం మనం? ఇఫ్ యూ బర్న్ పూర్ ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్, ఇఫ్ యూ డై పూర్ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. అది వాళ్ళ కర్మ. మీరేం దాని గురించి మీరేం కాంట్రాక్ట్ తీసుకోలే అందరినీ కోటీశ్వరం చేయడానికి. సో మై డియర్ ఫ్రెండ్స్, నా దగ్గర వేకెన్సీ రెడీగా ఉంది. వెంటనే మీరు డిసిషన్ తీసుకొని నా దగ్గర అడ్మిషన్ తీసుకుంటే 3 నెలల కాలంలో వచ్చే డబ్బులే కాకుండా రోజుకు 3 నుంచి 4 వేల రూపాయలు, 1,00,000 రూపాయలు ఇప్పిస్తా. నా 10,000 కౌంటింగ్లోకి వచ్చేయచ్చు మీరు. రావాలంటే మరి కంపెనీలో ఏముంది సార్? సపోర్ట్ అండ్ హెల్ప్ లైన్. సపోర్ట్ కంపెనీ ఏంటిది? కంపెనీ హెల్ప్ లైన్ ఏంది? కంపెనీ ప్రతి వ్యక్తికి ఫ్రీగా 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. స్టార్టింగ్ 15 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ.
ట్రాన్సాక్షన్స్ లో యూజ్ అవుతుంది. మీన్స్ ఎండ్ యూజర్ కు నష్టం లేని సిస్టమ్ ఉంది. సీనియర్ గా పనిచేసిన వాళ్ళకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ తర్వాత మనకు ఆర్టీపీ ఉంది, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ సిస్టమ్ 3.5 సంవత్సరాల నుంచి ఫార్ములా మార్చలేదు. 3.5 సంవత్సరాల నుంచి ఎవరికి ₹1 డ్యూ లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ క్యారెక్టర్ నెంబర్ 1. ఆ తర్వాత మనం చూసినట్లయితే అప్లైన్ నుంచి ఏముంది సార్, డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంది. మీరు సొంతంగా చెప్పాలనే రూల్ లేదు. ఒక్కవేళ కనుక చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, కానీ 90 రోజులు మీరు నా ఎంబడి ఉండండి, మిమ్మల్ని ఒక రోల్ మోడల్ గా నేను తయారు చేస్తా. డోంట్ ఫియర్, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఆటోమేటిక్ కోర్సులో 90 రోజులు మీరు ఇంటే మీరు చెప్పగలరు, అనగనగా రాగం అతిశయిల్లుచు నుండు తినగ తీయవేము తీయనగును సాధనమున పనులు సమకూరు ధరణిలో. అయినా నో ప్రాబ్లం. 90 రోజుల తర్వాత కూడా మీరు ప్రోగ్రామ్ పెట్టకుండా, ఈరోజు విరాట్ సార్ ఎవరైతే ఉన్నారో, యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్, నాకు ఎవరైతే రాశానో 24 స్టేట్స్ లో ఆయన టీం ఉంది. ఆయన స్పీకర్ కాదు, ఒక మీటింగ్ చేయడు. మీటింగ్స్ ఉంటే ఆయన ఫార్వర్డ్ చేస్తాడు. మనకేమైనా టెక్నాలజీ కంపెనీ నుంచి ఏమన్నా ఉంటే, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఆయన క్లియర్ చేస్తాడు. అంటే మాట్లాడిన టీం చేయొచ్చు, మాట్లాడకున్న టీం చేయొచ్చు, కానీ సరెండర్ ద సిస్టమ్ కు సరెండర్ అయిపోవాలి. ఆ తర్వాత మిత్రులారా, మనము బాగుపడే పద్ధతి, చేంజ్ ద వరల్డ్. మనం బాగుపడితే ప్రపంచం మారిపోతుంది. దేశం అంటే మట్టి కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనము విన్ విన్ ఫార్ములా. ఆ తర్వాత డైలీ అప్లికేషన్ ట్రైనింగ్ ఉంది, నైట్ లో ఎడ్యుకేషన్. 4 రోజులు ఎవరు వస్తారో మిత్రులారా, అసలు మీకు అంత క్లియర్ అర్థమవుతుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. డిజిటల్ సక్సెస్. కొంతమంది చెప్తారు నాకు టైం లేదు. నో ప్రాబ్లం, నీకు టైం ఉన్నప్పుడు చేసుకో, లేదు రికార్డెడ్ ప్రోగ్రామ్ పంపిస్తాం చేసుకో, నీ ఇష్టం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మీరు ₹1770 పేమెంట్ చేయండి బ్రేక్ఫాస్ట్ లోపల. యూజర్ గా కాండి, ఫ్రీ యూజర్ వద్దు. 1770 తోటి ఫుల్ యూజర్ అయిపోండి, మీకు నష్టం లేదు. చూడండి ఫ్రెండ్స్, మీరు యాప్ వాడుకుంటే ఎగ్జాంపుల్ గా 16,731 విన్ విన్ ఆఫర్. మీకు లాభం ఉంది, మనకు లాభం ఉంది. ₹1770 దాచుకొని మీరు జీవితంలో ఏమి సాధించలేరు. కాబట్టి ప్రైమ్ మెంబర్ కాండి. ఎందుకంటే మార్కెట్లకు మనం వెళ్ళినప్పుడు లైవ్ లో ఉండాలి. ఈ 4 days మీరు లైవ్ లో చేయండి, మీరు యూజర్ గా. చాలా మంది ఇక్కడ ఇది వదిలేస్తారు, ఈత నేర్చుకోరు, ఈతల పోటీలో పాల్గొంటారు, మళ్ళా జూనియర్ కు సరిగా చెప్పరు, సిస్టమ్ ను రాంగ్ చేస్తూ ఉంటారు. నో, ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఆ తర్వాత మిత్రులారా, మీరు గనక సైన్ అప్ చేయకపోయినట్లయితే, ఈరోజు ప్రజెంటేషన్కి వచ్చినట్లయితే మీరు వెంటనే సైన్ అప్ చేసుకోండి. ఎందుకు అంటే స్క్రీన్ షాట్ చేసుకోండి, రాత్రికి ఎడ్యుకేషన్ మీకు దీనిపైనే ఉంటుంది. ఆ తర్వాత మీరు సైన్ చేసేటప్పుడు చెక్ చేయాల్సింది కంపల్సరిగా, మీకు ఎవరైతే అపాయింట్ చేశారో అతని యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత, సేమ్ నేమ్ ఉండే వాళ్ళు వేరే ఉండొచ్చు, కానీ యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ చెక్ చేయండి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఆ తర్వాత మీరు కన్ఫర్మ్ చేయండి, మీ సీనియర్ సహకారం తీసుకోండి. కావాలంటే ఈ స్క్రీన్ షాట్ ఆయనకు పంపించండి, సార్ పలానా యూజర్ నేమ్ వచ్చింది, పలానా నేమ్ వచ్చింది, ఇదేనా కాదా, ఆయన పర్మిషన్ తీసుకొని కన్ఫర్మ్ చేయండి. ఇకపోతే మీరు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోపల ₹1770 అనేది ఏదైతే ఉందో దాంతో మీరు కంప్లీట్ చేసేయండి. ఈ రోజే చేసేయండి, ఆలస్యం అమృషం విషం. నేను కూడా అంతే, సైన్ అప్ తోటే నేను మీటింగ్కి వెళ్ళకంటే ముందే నేను ప్రైమ్ మెంబర్ అయిపోయా. మీకు లైవ్ లో చూపిస్తాను నైట్ లైవ్ కావాలంటే. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ మొబైల్ తీసుకొని మీ హెడ్ మార్క్ పక్కన ఓపెన్ చేస్తే, బెల్ ఐకాన్ పక్కన హెడ్ మార్క్ ఓపెన్ చేస్తే మీ ప్రొఫైల్ చేయండి. అక్కడ ఆ ప్రొఫైల్లో కూడా మీ సీనియర్ నేమ్ మళ్ళొకసారి చెక్ చేయండి, అతనేనా కాదా. ఆ తర్వాత కింద డౌన్ లో ఎడిట్ ప్రొఫైల్ ఉంటుంది, 4వ చిత్రంలో అప్డేట్ ప్రొఫైల్ చేయండి. మీ అడ్రస్, మీ నామినీ ఇవన్నీ ఇచ్చేసి ఆ తర్వాత యాడ్ మనీ చేసుకోండి. చూడండి మెయిన్ స్క్రీన్ లో మీకు ఈ విధంగా ఉంటుంది, మీ యొక్క ఎల్లో కలర్ ఉంటుంది, ఆ యాడ్ మనీ వాలెట్ ఉంటుంది. ఆ వాలెట్ ఓపెన్ చేస్తే మీకు యాడ్ మనీ ఓపెన్ అవుతుంది. యాడ్ మనీ నొక్కితే మీకు అక్కడ డబ్బులు యాడ్ అవుతాయి. డిఫాల్ట్ లో 100, 2000 ఉంటుంది. ఇక్కడ మనం పే చేయాల్సింది 1770 లైఫ్ టైమ్ లో 1 టైం ఫ్రెండ్స్. ఈ 1770 తర్వాత మీరు యాడ్ మనీ చేసినట్లయితే మీకు పేయూ మనీ వస్తుంది. పేయూ మనీని సెలెక్ట్ చేయండి, మేక్ యువర్ సెలెక్షన్ పేయూ మనీ. పేయూ మనీ చేసిన తర్వాత మిత్రులారా, మీకు ఎక్కడి నుంచి నేను చేయాలి, మీకు గూగుల్ పే నుంచి తెచ్చుకోవచ్చు,
పేటిఎం నుంచి తెచ్చుకోవచ్చు, ఆన్లైన్ బ్యాంకింగ్ నుంచి, వాలెట్ నుంచి తెచ్చుకోవచ్చు, ఆన్లైన్ బ్యాంకు నుంచి తెచ్చుకోవచ్చు. కానీ అన్నిటికంటే ఫాస్ట్గా మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు డబ్బులు తెచ్చుకుంటారో మెయిన్ అప్లికేషన్లోకి వచ్చేసి ఆ ఇంటూ మార్క్ దగ్గర టచ్ చేస్తే అప్గ్రేడ్ ఉంటుంది. ఆ అప్గ్రేడ్కి ఈ విధంగా సెకండ్ చిత్రంలో చూపించినట్టు ఓపెన్ అవుతుంది. అక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి అప్గ్రేడ్ చేసుకుంటే కంగ్రాచులేషన్స్ వస్తుంది. కంగ్రాచులేషన్ వచ్చిన తర్వాత రేట్ ఆన్ యాప్ స్టోర్, ఇక్కడ మీరు 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. ఎందుకంటే కరోనాలోనే ప్రూఫ్ చేసేసింది నెక్స్ట్ మనీ మన చింతన ఉంటే మనకు చింతలేలా మిత్రులారా. హ్యాపీ లైఫ్. రేపు కరోనా తర్వాత మీరు బరోనా రాదని మీరు ఏమైనా గ్యారెంటీ ఇస్తారా? ఎవ్వరు ఇవ్వలేరు. కాబట్టి ఈ రోజే మీరు అర్థం చేసుకోండి, ఈ రోజే మీ ఫ్యూచర్ ను ప్రిడిక్ట్ చేసుకోండి, ఈ రోజే డిజిటల్ సిస్టమ్ లోకి వచ్చేసేయండి. వెల్కమ్. ఫిజికల్ సిస్టమ్ ను వదిలేసేయండి, డిజిటల్ సిస్టమ్ లోకి వచ్చేసేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మన టీం ఎక్కడ? నెక్స్ట్ మనీ ఉంది, కానీ నెక్స్ట్ మనీలో వేర్ వి హార్, మనం ఎవరి టీం? మన టీంలో ఉన్నాం. ఇది ఒక ప్రౌడ్ అన్నమాట. అయితే టీంలోకి వచ్చినంత మాత్రాన ప్రౌడ్ గా ఫీల్ అయితే కాదు, మన పని మనం చేయాలి. ఈ కంపెనీలో మొట్టమొదట ఫస్ట్ డైమండ్ చంద్రశేఖర్ శర్మ సార్ టీం మనది. నెక్స్ట్ మనీలో ఫస్ట్ డైమండ్ టీం మనది, కాబట్టి మీరు నెంబర్ 1. ఆ తర్వాత అతని జూనియరే సుభాష్ సార్ 30 lakhs రూపీస్ ప్యాకేజ్, ISO 9000 సర్టిఫికేట్స్ ఏదైతే ఇస్తారో, ట్రైన్ ఇస్తారో, ఆ ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి ఒక ఇంటర్నేషనల్ ట్రైనర్. రేపు 23వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మనకు నెక్స్ట్ టైకూన్స్ ఉంది. మేము 2 సార్లు వెళ్ళాము అక్కడికి. ఎక్సలెంట్ ట్రైనింగ్. మిత్రులారా, అసలు లక్షల రూపాయలు పెట్టినా కూడా అలాంటి ట్రైనింగ్ దొరకదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే మీరు ఈ రోజు కూడా మీరు ఆన్లైన్ బుకింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. దట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ ఓన్లీ. దానికి 199 రూపీస్ ఫీజు అవుతుంది. ఆ తర్వాత డిజిటల్ గురు అంకిత్ ఖన్నా సార్. అంకిత్ ఖన్నా ఈ రోజు నాకు డిజిటల్ సిస్టమ్, నేను అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు నేను ఈ సిస్టమ్ ను ఫాలో అయినాక నాకు ఇంకా అర్థం కాలే ఏమవుతుంది, ఎలా చెప్పాలి, హిందీ మీటింగ్ కు రావట్లేదు. అప్పుడు లక్కీగా అంకిత్ ఖన్నా సార్ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వస్తే నేను వెళ్ళాను. 5 minutes ట్రైనింగ్ లో నాకు నేర్పించాడు ఎలా పని చేయాలా. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను 5 hours వెయిట్ చేశాను. 5 hours నేను వెయిట్ చేశాను, కానీ 5 minutes లో ట్రైనింగ్ ఇచ్చారు. ఈజ్ మై డిజిటల్ గురు. నాట్ ఓన్లీ మై నెక్స్ట్ మనీలో 2017 నుంచి కూడా అతను ఈ డిజిటల్ వర్క్ ను జూమ్ తయారు చేసింది, జూమ్ యొక్క పరిచయం ఇచ్చింది అతనే. ఇలాంటి వాళ్ళ మెంటర్షిప్ లో, ఇలాంటి వాళ్ళ లీడర్షిప్ లో, ఇలాంటి వాళ్ళ క్వాలిటీ ఉన్న వాళ్ళతోటి మనం పనిచేస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా మనం సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ విధంగా ఈ రోజు మీరు ఈ ప్రెజెంటేషన్కి వచ్చి మీరు ఈ రోజు అటెండ్ అయినందుకు మీకు నా తరఫు నుంచి స్పెషల్ థ్యాంక్స్ ఫ్రెండ్స్. అయితే ప్రదీప్ సార్, సార్ లైవ్ టెస్ట్ అనేది మనకు కావాలి. ప్రదీప్ సార్, ప్రదీప్ సార్, నేను ఈ సిస్టంలోకి వచ్చిన తర్వాత ప్రదీప్ సార్, సో మై డియర్ ఫ్రెండ్స్, ఉన్నాడు సార్, కోస్ట్ ఉన్నాడు సార్. అవునవును सर बोलिए सर। हाँ प्रदीप सर नमस्ते। सर नमस्ते सर एक बार आपका स्क्रीन शेयर कीजिए, आप ओपन लीजिए। ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైనా అడుగుతారు, సార్ మీరు చెప్పారు కదా, వచ్చారు కదా, మరి మీరు ఎవరినైనా తయారు చేసినరా, మాకు ఎలా నమ్మకం కుదురుతుంది? ఫ్రెండ్స్ నేను వచ్చిన తర్వాత 11 మంది నాకు ప్రైమ్ మెంబర్ అయ్యారు. నేను 30 members తెస్తే 11 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. సార్ 1 minute సార్, 11 మందిలో 1 person ఈజ్ ద ప్రదీప్ సార్. విచిత్రం ఏంటంటే ప్రదీప్ సార్ కు తెలుగు రాదండి, వాళ్ళది ఓరియా. అయినప్పటికీ చూడండి, మైండ్ యూజ్ చేసిన వాళ్ళకు సరెండర్ కు ఏం తేడా ఉంది మీకు లైవ్ లో చెప్తున్నా. సార్ ఓపెన్ యువర్ ఎడిట్ ప్రొఫైల్. सर सरेंडर, नो प्रॉब्लम, सरेंडर आप जब तक मैं बात करता हूं. అయితే మిత్రులారా, ఇక్కడ గ్రేట్నెస్ ఏంటి తెలుసా? సరెండర్, సమర్పణ భావన ఇంపార్టెంట్. నేను వచ్చిన తర్వాత నేను 3వ తారీఖు అక్టోబర్ 2019 వచ్చిన. నేను వచ్చిన తర్వాత నా ఫ్రంట్ లైన్ అన్నమాట, నా 11 మందిలో సార్ ఒకడు. చూడండి మిత్రులారా, సార్ అక్కడ చూడండి డేట్ ఆఫ్ జాయినింగ్, ఉస్కు రౌండ్ అప్ కరో సార్. నేను 3వ తారీఖు రోజు వస్తే సార్ 8వ తారీఖు రోజు వచ్చిండు సార్. ఇన్న వ్యక్తులకు ఏమైంది, ఇన్నని వ్యక్తులకు ఏమైంది నేను చూపిస్తా. టేక్ ద స్క్రీన్ షాట్. జస్ట్ 5 days డిఫరెంట్. ఆయన ఈ రోజు వరకు తెలుగులో మాట్లాడలేడు, తెలుగు చెప్పలేడు. ఎందుకు? వాళ్ళ మదర్ టంగ్ ఓరియా.
బట్ సమర్పణ భావన. నెక్స్ట్ మై టీంలో కొనండి సార్. ఈ రోజు కూడా ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి మీటింగ్ అటెండ్ అవుతాడు సార్. కానీ మన దగ్గర కొంతమంది ఏమంటారు, సార్ సార్ అదే చెప్తాడు కదా, మరి అదే చెప్పినప్పుడు ఆయన పిచ్చి ఆయన ఎందుకు అటెండ్ అవుతుండు? చూడండి సార్, 19,307 స్క్రీన్ షాట్, టేక్ ఇట్ స్క్రీన్ షాట్. నాకు ఈ రోజు 29,000 మంది ఉంటే 19,000 మంది సార్ టీమే. మరి సార్ టీం 19,000 అయితే నా కింద వచ్చిన 11 మంది ఎవరైతే ఉండరో నా టీం ఏం కావాలి అంటే, నేను ఎందుకు చెప్తున్నా ఈ పాయింట్ అంటే, డ్రీమర్స్ వేరు, యూజర్స్ వేరు. రెండోది, మన మైండ్లో డౌట్ రావచ్చు, నో ప్రాబ్లం. కానీ ఎవరైతే మీటింగ్స్కి అటెండ్ అవుతారో వాళ్ళ డౌట్స్ క్లియర్ అవుతాయి. మీటింగ్ 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 సార్, రోజు నేను అన్నం తినాలనా సార్, రోజు నేను పండ్లు తోముకోవాలనా సార్, రోజు నేను స్నానం చేయాలనా సార్, ఎందుకు అనట్లేదండి? ఎందుకు అనట్లేదు మనము? ఇక్కడ కూడా రోజు వినాల్సిందే. సిస్టమ్ సమర్పణ అయితే ఏమొస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఈ రోజు ఆ 19,000 మందిని చేయలేదు, సార్ చేసింది ఎంతమందిని ఫస్ట్ లెవెల్లో. సార్ టేక్ ద ఎక్కడి వరకు వెళ్ళిపోయింది టీం చూడండి, 25, 26, 27, 28, 29, 31 లెవెల్స్ వరకు వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ లెవెల్ చెప్పండి సార్. సార్ ఏం చేశాడు? నన్ను బిలీవ్ చేసిండు. సిఎన్చారి ఒక వెల్ విషర్ గా నన్ను బిలీవ్ చేసిండు, నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ ఈయనకుందని బిలీవ్ చేసిండు. ఒక 42 మెంబర్స్ సైన్ అప్ చేసిండు. 42 మెంబర్స్ సైన్ అప్ చేస్తే అందులో 23 మెంబర్సే క్వాలిఫై అయ్యారు. రౌండ్ అప్ సార్, ఉస్కు రౌండ్ కరో సార్. 23 మంది ప్రైమ్ మెంబర్ లేరు. మిగతా వాళ్ళు ఎందుకు కాలే? మిగతా వాళ్ళకు కచరా ఉంది మైండ్ లో, నెగటివ్ ఉంది మైండ్ లో. దే ఆర్ నాట్ సరెండర్. సీతయ్య ఎవరి మాట వినడు, వినకపోనియండి, ప్రాబ్లం ఏమైతుంది? సిఎన్చార్కి ఏమైనా ప్రాబ్లం అయిందా? ఏం కాలే. ఒక్క వ్యక్తి నాకు తయారయ్యిండు. నేనేం చెప్తున్నా, 19 మెంబర్స్ ఇంకుండ్రు. పైన చూడండి, రాయల్టీ, సిల్వర్ రాయల్టీ వచ్చేసింది చూడండి అక్కడ. రౌండ్ అప్ చేయండి సార్. లీడర్షిప్ రాయల్టీ 525, మీకు చెప్పాను. మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు వచ్చే రాయల్టీ లీడర్షిప్ రాయల్టీ 10% వస్తుంది. నెక్స్ట్ इनकम में आइए सर. इनकम में मंथली जरूरत नहीं है, डायरेक्ट इनकम का आइए. 1770 రూపాయలు ధైర్యం చేసిండు ఫ్రెండ్స్. ఈయన ఏమి చేయలేదు, ధైర్యం చేసిండు. 1770 రూపాయలు ధైర్యం చేసిండు. చూడండి మిత్రులారా, ఎప్పుడు ధైర్యం చేసిండు నోట్ చేసుకోండి. 8వ తారీఖు అక్టోబర్ 2019 1770 ధైర్యం చేసిండు. ఆయన చేసినందుకు ఎంత అమౌంట్ అయింది? 1,59,324 రూపీస్ 30 పైసా ఇప్పటి వరకు. కింద చూడండి, లీడర్షిప్ రాయల్టీ 75 రూపీస్ 60 పైసా. రౌండ్ అప్ చేయండి సార్ దాన్ని. తను లీడర్ అయిన, తను సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది 75 రూపీస్ 60 పైసా. ఎప్పుడు వచ్చింది చూడండి, నైట్ 2:32 వచ్చింది. ఈ రోజు 21 డేట్. రౌండ్ అప్ కరో సాబ్ ఉస్కో. ఎస్. ఆ తర్వాత కింది లైన్ లో చూడండి, రాత్రి 12 గంటల తర్వాత 52:48 సిల్వర్ రాయల్టీ 15 రూపీస్ ఉందా లేదా చూడండి ఫ్రెండ్స్. మీ కళ్ళను మీరు నమ్మండి. పైన రౌండ్ అప్ చేయండి సార్. 10,58,324 రౌండ్ అప్ చేయండి సార్. మిత్రులారా, ఈ రోజు బ్రేక్ఫాస్ట్ చేసే వరకు 1770 రూపాయల బాధ్యత మీరు తీసుకోండి. నేను ఒక ప్రదీప్ సారు తెలుగు రాని వ్యక్తిని నేను తయారు చేసినప్పుడు మిమ్మల్ని నేను 100% తయారు చేస్తా. దిస్ ఈజ్ మై ఓపెన్ ఆఫర్. మీరు నా యొక్క 10,000 పీపుల్లో మీరు జాయిన్ అయిపోండి. 3 మంత్స్ నా ఎంబడి ఉండండి. ఎందుకంటే ఫ్రెండ్స్, నాకు అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. ఆ తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పాను. ఏమని చెప్పాను? రీఛార్జ్ సెక్షన్ కమ్ బ్యాక్ సార్. లెవెల్ రీఛార్జ్ సెక్షన్ ఓపెన్ కరో సార్. మీకు ఏం చెప్పాను? ఎవరో రీఛార్జ్ చేసుకుంటే రీపర్చేజ్ లో క్యాష్ బ్యాక్ రిపోర్ట్ సార్. చూడండి సార్, క్యాష్ బ్యాక్ రిపోర్ట్. క్యాష్ బ్యాక్ రిపోర్ట్ లో మనము పని చేయకున్న పండుకున్న పైసలు వస్తాయి. రౌండ్ అప్ కరో సాబ్, అండర్లైన్ కరో సాబ్. 8:20 జస్ట్ 7 మినిట్స్ బ్యాక్ సార్ మీటింగ్ లో ఉండు సార్. సార్కు ఎవరు రీఛార్జ్ చేసుకున్నారు తెలియదు, ఎవరికి చెప్పలేదు. సార్ మనంబడే ఉన్నాడు. 8:20:59 రీఛార్జ్, 8:06 రీఛార్జ్, 8:05 రీఛార్జ్, 7:51 రీఛార్జ్. మీటింగ్ లో ఉండు సారు. 7 o'clock మీటింగ్ స్టార్ట్ అయ్యింది. 7:46 ఇది నైట్ వచ్చింది. మిత్రులారా, రాత్రి 31 నిమిషాలకు సార్ పండుకున్నాడు, కానీ సార్కు డబ్బులు వచ్చినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీ యొక్క వాల్యుబుల్ సమయం ఇచ్చి మీరు ఇక్కడికి వచ్చారు. సారు లైవ్ లో చూపించారు. కాబట్టి ఈ రోజు మీరు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యే లోపల మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి.
3 రోజులు కంటిన్యూ చేయండి. దేనికోసం 3 రోజులు? 1770కి 3 రోజులు కాదు. కొంతమంది అపార్థం చేసుకుంటారు. పని చేయడానికి 3 రోజులు. 1770 ఇప్పుడు పెట్టేసేయండి. లైవ్ లో 1, 2, 3 సెషన్ లోకి రాండి. ఆ సెషన్ లో మీరు యూజ్ చేయండి. మీరు యాప్ ను యూజ్ చేయండి. ఎవరిని జనాలను చేరమని చెప్పకండి. చెప్తే ఇనే రోజులు పోయినాయండి. చూసి చేసే రోజులు వచ్చినాయండి. కాబట్టి మీరు 1770 రూపాయలు దాచుకొని మీరు మధ్య తరగతిలో ఉంటారా? 1770 పెట్టి నాయంబడి చేయగలపండి. ఒక్కవేళ కనుక మీరు ఫెయిల్ అయినా భయపడొద్దు. ఫెయిల్ గారు. సిఎన్చారి టీం, జిఎస్టి గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ అయితే కుదరదు. మీరు ఫెయిల్ కావాలని అనుకుంటే నేనేం చేయలేను. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు వస్తాయి. ఒకవేళ నేను మీకు చెప్తున్నా, మీరు 1% ఇంట్రెస్ట్ పెట్టండి, నేను 100% మీకు సపోర్ట్ ఇస్తా. సపోర్ట్ మీన్స్ వేరే అర్థం చేసుకోవద్దు. మీరు మీ డబ్బులు మీరే కట్టుకోవాలి, మీ జనాలను మీరే తెచ్చుకోవాలి. మీరు దీన్ని వాడి ఆ సక్సెస్ స్టోరీని షేర్ చేయండి. మీరు వచ్చినా కూడా మీరు సంతోషపడండి, ఒక వ్యక్తి రాకపోయినా కూడా సంతోషపడండి. మీరు మాత్రం సక్సెస్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మీరు అందరూ కూడా కోటీశ్వర్లు కావాలని ఈ రోజు ఇమీడియట్ గా డిసిషన్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ లోపల ప్రైమ్ మెంబర్ అయిపోండి. ఆ తర్వాత 3-4 రోజులు మీరు ట్రైనింగ్ అయినాక అప్పుడు మార్కెట్ లోకి మీరు విజృంభించండి. 90 డేస్ నాకు టైం ఇవ్వండి. డైలీ 3,000 to 4,000 రూపీస్. మీరు కేవలం సిస్టమ్ కు సరెండర్ కాండి, జనాలను తీసుకురండి. ఒకవేళ ఆయన వచ్చినా సంతోషపడండి, రాకున్నా సంతోషపడండి. మై డియర్ ఫ్రెండ్స్, నా టైం అయిపోయింది 90 minutes. కాబట్టి నేను డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కోవోస్ట్ గా హెల్ప్ చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి, వెంకట్ సార్ గారికి మరియు సాయిబాబా సార్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నా మిత్రులారా. స్పెషల్ గా తన యొక్క డెమో చూయించినటువంటి ప్రదీప్ సార్ కు వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్. అందరం మళ్ళీ రాత్రికి 9 గంటలకు ఎడ్యుకేషన్ లో కలుసుకుందాం ఫ్రెండ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.